నీ వాక్యం కోరేదను, నీ వాక్యం నమ్మేదను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే ఫలమైనది. నీ వాక్యం కోరేదను, నీ వాక్యం నమ్మేదను, వాక్యమే ఫలమైనది అయ్యా, నీ వాక్యమే విలువైనది. ఈ సమయంలో పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. తిరిగి మనము వాక్యం యొద్దకు సమీపిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదువుదాం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకే ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునో తినకుందురుగాక అని చెప్పాను.
అది ఆయన శిష్యులు వినిరి. 19 నుండి 24 అదే అధ్యాయంలో 19 నుండి 24. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరు. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అధ్యాత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇదిగోనైనా చదవబడిన లేఖనము నీదయ్యా. ఈ లేఖనము మా కొరకు ముందుగా మీరు వ్రాయించి ఉంచారు ప్రభా. ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా వాటిలో ఉన్న సత్యములను మేము ఎరుగునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ గడియ వర్తమానికుడు బోధించిన అంశమును ఈ కాలములకు, ఈ పరిస్థితులకు మేము సమన్వయపరుస్తూ ఆయన ఈ కాలముతో పోల్చి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృపనివ్వండి. కేవలం ఏదో అక్షరమును కాదు కానీ ఆత్మ ద్వారా కార్యం జరిగించు ప్రభువా. స్థానికంగా వినుచున్నవారు, కాన్ఫరెన్స్ లో ఉన్నవారు, అలాగే రికార్డ్ చేయబడి ఎంతమంది వద్దకైతే ఈ వాక్యం వెళ్తుందో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సమస్తమును సమకూర్చువాడు నీవే ప్రభువా. అందుకని నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇంటి యజమాని కూడా జ్ఞాపకం చేసుకో, చుట్టుప్రక్కల వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే నాయన 12, 13 తలుపాడు మీటింగ్స్ విషయంలో కూడా నీ కృప దాయిచ్చే నాయన. అలాగే ప్రభా, గతంలో జరిగిన మీటింగ్స్ బట్టి కూడా నీకే వందనాలు. ఆ సమస్తమును నీ మీద మోపుచున్నాం ప్రభా. ఇంతవరకు మా ఎడల చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు. మీరు మా మధ్యకు రండి నాయన. అనేక ఆశ్చర్య కార్యాలు మేము వింటున్నాం, అనేక సాక్ష్యాలు వింటున్నాం. నీవు మా ఎడల చేయుచున్న కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో విత్తబడుచున్న ఈ వాక్యంను శత్రువు దొంగిలించకుండా వారి హృదయాల్లో నిలిచి ఫలించుటకు కావలసిన వాతావరణాన్ని దయచేయి. విద్యుత్ వాతావరణం సమస్తం అండర్ కంట్రోల్లో ఉంచుకొని ఆయన సమస్తము సమకూర్చువాడు నీవే అని దేవా నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. దయచేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లరా. ఈ దినము మన అంశము మీలో ఉన్నవాడు. ఆమేన్. పిల్లరా, లేఖనం చెప్తుంది మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం గత కొద్ది దినాలుగా చూస్తూ వచ్చాము. దెయ్యపు శక్తిని గురించి చూసాం. అది మనల్ని మరణంలో తీసుకెళ్తుంది. దేవుని శక్తిని గురించి మనం విన్నాం. అది మరణంలో నుండి జీవంలోనికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత రూపాంతర శక్తిని గురించి మనం విన్నాము. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మనలను అక్కడికి అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈరోజు మనలో ఉన్నవాని శక్తిని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అసలు మనలో ఎవరున్నారు అనేటటువంటి విషయాలు ముందుగా మనం పరీక్ష చేసుకోవాలి.
ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన అంటాడు, నేను మీలో ఉన్న ఎడల, మీరు నా యందు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. అయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఆయన మనలో ఉన్నాడా? ఆయన అంటే ఎవరు? వాక్యము మనలో ఉన్నట్లయితే, మనము క్రీస్తులో ఉన్నట్లయితే ఆయనే అడిగాడు, మీకు ఏది ఇష్టమో అడగండి. చెప్తారా? ఆమె చెప్తారా? ఏంటి అలసిపోయినట్టున్నారు? తుఫాన్కి ఏమైనా దెబ్బతిన్నారా? ఓకే, తుఫాన్ని మార్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యకార్యాలు ఈ మధ్యకాలంలో దేవుడు చేశాడు. చాలా అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు మన ఈ చిన్న పరిచర్యలో ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నానని నిరూపించాడు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగానో, మరింత నమ్మకముగానో, మరింత విశ్వాసముతోనో దేవుని ఎడల ఉండాలి. కాబట్టి పిల్లరా ఉన్నాను. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మనము దేవుని ఎడల, దేవుడు మన ఎడల చేసే కార్యాలను గుర్తించడానికి మనం ఆయన యందు ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయో లేదో మనము చెక్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బైబిల్ అంటది, ఒకవేళ ఆయన మీలో ఉన్నట్లయితే ఆయన చేయు కార్యాలు మీరు కూడా చేస్తారు. మీ బైబిల్ ఒకసారి తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ఓకే. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, చాలా గొప్ప మాట ఇది. దేవుని స్తోత్రం. ఏ మాట అనంటే, నేను చేయు క్రియలు మళ్ళీ నాకంటే గొప్పవి కూడా మీరు చేస్తారు. అంటే మీరు చేస్తారంటే ఆయనే మనలో ఉండి ఆ కార్యాలు చేయించి, మనము చేసామని ప్రజలు అనుకుంటారు, కానీ ఆయనే వచ్చి ఆ కార్యాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, ఆయన భూమి మీద చేయలేని కార్యాలు, అంటే ఇంకా మిగిలిపోయిన కార్యాలు ఆయన తన ప్రజలలో, తనకిష్టులైన వారిలోనికి వెళ్ళి ఆ కార్యాలన్నీ ఆయన సంపూర్తి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే మనం చేయాల్సిన పెద్ద పని ఏం లేదు. ఆయనను మనం ఆహ్వానించి, లేకపోతే ఆయనను మనలో, ఆయనకి ఎలాగైతే అనుకూలముగా మనం ఉండాలో అలా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకరోజు ప్రభు యొక్క శిష్యులు ఒక మార్గమున వెళ్తా ఉన్నారండి. ఆయన శరీరధారిగా వచ్చిన దేవుడు, ఆయన పాప రహితుడు, పాపుల మధ్యకు వచ్చాడు. ఆమేన్. అంటే పాపరహితుడు పాప సహితుల మధ్యకు వచ్చాడు. కాబట్టి ఆ శిష్యులు ఆయన కలిసి దేవుని పని మీద, అనగా తండ్రి ఏదైతే నిర్ణయించాడో ఆ మార్గంలో వారు వెళ్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీరు ఆమేన్ అనువారై ఉండాలి ఇక్కడ. కాబట్టి ఆ మార్గమున వెళ్తా ఉండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, దయచేసి గమనించాలి. ఆయన ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొని ఆమేన్ ఆ ప్రాంతంలో ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అవి ఎలా ఉన్నాయంటే ఆకులు కలిగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లోపలికి వెళ్ళి ఆ ఫలములను ఆయన వెతికాడు, కానీ ఫలములు అక్కడ కనపడలేదు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నువ్వెన్నడూ కూడా ఇక ఫలములు కాయకుండా ఎండిపోతావు అని ప్రకటించాడు. ఆమేన్. అలాగనే వాళ్ళ మార్గంలో వెళ్ళిపోయారు. సాయంకాలం అయినప్పుడు పేతురు ఆ అంజూరపు చెట్టు మీద మనసు పెట్టాడేమో, ఆ చెట్టు వైపు చూశాడు.
సాయంకాలం వచ్చేటప్పటికి ఆ చెట్టు 24 గంటల్లో ఎండిపోయింది. ఉదయం చెప్పారు, సాయంత్రం వచ్చే లోపల అది ఎండిపోయింది. అది ఎందుకు శపించాడు, ఎందుకు ఎండిపోయింది పక్కన పెడితే, ప్రభు సృష్టికర్త గనుక ఆయన చెప్పిన మాట అక్కడ సృష్టి విన్నది. హల్లెలూయా. కాబట్టి అప్పుడు ప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే ఆ కొండను చూసి, లేకపోతే మీ సమస్యను చూసి, మీ కష్టం ఏదైనా సరే, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి, నీవు ప్రార్థించింది ఏదో, నువ్వు చెప్పింది ఏదో జరుగునని నమ్మితే అది పొందుకుంటావు. హల్లెలూయా. ఈ మధ్య ప్రతాప్కి చెప్పా, ఏమని చెప్పానంటే, మగపిల్లోడిని తీసుకుంటే కావాలంటే తీసుకో అన్నాను. మనోడు అన్నాడు, నాకు వద్దు, నేను తీసుకోను అన్నాడు. ఇద్దరు చాలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు చాలు, వాళ్ళని పెంచి పోషించుకుంటే సరిపోద్ది. నేను పిల్లల కోసం భయపడలేదు కానీ వాళ్ళని పెంచడం కోసం భయపడుతున్నాను అని అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుడు పిల్లల్ని ఇవ్వటం గొప్పతనమా, మనం వాళ్ళని పెంచడం గొప్పతనమా? ఏది మిరాకిల్? ఏది మిరాకిల్? కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు పెంచడం పెద్ద కష్టం కాదు. ఈరోజు దేవుని కార్యాలను మన ఆర్థిక సమస్యలు అడ్డుకోలేవు. నేనేమంటున్నాను, ప్రవక్త వంటి వాడే ఏం జరిగిందో తెలుసా? ఆయన నాకు కుమారుడు పుడతాడు, ఆ అబ్బాయి పేరు జోసెఫ్ అన్నాడండి. పేరు ముందుగా అంటే యోసేపుని గురించి ప్రవక్త చదువుతున్నప్పుడు అది ఆయనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మొన్న ప్రశాంతి డెలివరీ అయినప్పుడు బుడ్డోడికి బ్రెన్హామ్ అనే పేరు పెట్టడం, నేను అనుకున్నది జోయి అంటే జీవము, దాన్ని జో బ్రెన్హామ్ గా మార్చడం జరిగింది. అక్కడ మనం బ్రెన్హామ్ పేరు పెడతాం అనుకోవటం వల్ల బ్రెన్హామ్ దేవుడు కాదు అక్కడ. నా మాట విన్నారా? అయితే ఈరోజు విలియం బ్రెన్హామ్ అనే పేరు మనం ఎందుకు చెప్తున్నామంటే, బ్రెన్హామ్ని క్రీస్తు చేయట్లా, క్రీస్తు యేసు అక్కడ నివాసం చేసి అక్కడ నుండి మనకేమిచ్చాడు, ఆ ప్రవక్తలో నుండి ఆయన మాట్లాడాడు. అయితే ఒక మాట నేను చెప్తాను, ప్రవక్త అని నమ్మి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుతాము. కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే, మీరు బ్రెన్హామ్ పేరు పెడతారు, ఆ పేరు పెడతారు, ఈ పేరు పెడతారు. పిల్లరా, ప్రవక్తలో దేవుడు చేసిన కార్యాలను, ప్రవక్తను మనం ఆరాధించట్లా, అంటే ఒక వ్యక్తిని మనం ఆరాధించట్లా, ఆ వ్యక్తిలో నుండి దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవునిని మహిమపరుస్తున్నాము. నిజంగా కొన్ని తప్పుడు బోధలు గల వారు ఉన్నారు, మనిషిని దేవుణ్ణి చేసిన వారు ఉన్నారు. కానీ మన ఆరాధన అలాంటిది కాదు, మనము క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఆమేన్. ప్రభువైన దేవుని యొక్క కుమారుడు, లేకపోతే కుమారునిగా మన మధ్యకి వచ్చి యేసు క్రీస్తుని, లేక ప్రభువైన యేసు క్రీస్తుని పిలువబడిన ఆయనను మనము ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఏ మానవుడు దానికి సాటి కాడు. అయితే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, విలియం బ్రెన్హామ్ గారు జోసెఫ్ చరిత్ర చదువుతూ ఏ పేరు పెట్టారు? తన కుమారుడికి జోసెఫ్ అని పేరుని ఖాయం చేసుకున్నాడు ఆయన. ఓకే, నా విన్నా అర్థమవుతుందా? అలాగే మనమ్మ ఎవరి పుస్తకాలు చదువుతుంది? ఆ రోజు కొన్ని పుస్తకాలు ఇచ్చాను, అది ఏదో పుస్తకం అండి, అది ఏంటది, సమస్తమును ఏదో సంథింగ్ ఉంది, కొత్తగా వచ్చింది ఆ బుక్. ఆ పుస్తకం ఆమె చదువుతుంది. చదివినప్పుడు ప్రవక్త ద్వారా ప్రభువు చేసిన కార్యాలను ఆమె చదువుతుంది కాబట్టి ఆమె ఆ పేరులో ఆయన చేసిన ఆ కార్యాలను గుర్తు తెచ్చుకొని, ఆ చిన్న పిల్లవాడికి బాగలేనప్పుడు ఆ పేరును, యేసు ప్రభుని కాదు, ఆ పేరును బట్టి ప్రభు అక్కడ చేసిన ప్రవక్త అని రుజువు చేశాడు కాబట్టి, ఆ రుజువు చేయబడిన ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆమె అనుకుంది, ఆమె విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేశాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. కార్యం చేసినప్పుడు మనం మర్చిపోకూడదు కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈరోజు ప్రవక్తను మనం చేర్చుకుంటే ప్రవక్త వాక్యాన్ని కూడా మనం చేర్చుకుంటాం. మీరు నన్ను చేర్చుకుంటే నేను చెప్పే వాక్యాన్ని చేర్చుకుంటారు. మీరు మొట్టమొదటిగా దేవుని చూడలేదు, మొట్టమొదటిగా వాక్యాన్ని చూడలేదు, మొట్టమొదటిగా మీరేం చూడాల, కానీ నన్ను చూశారు, నేను చెప్పిన వాక్యాన్ని విన్నారు, లేఖనాలు చెప్తే లేఖనాల ప్రకారం అది ఉండటం నమ్మారు కనుక ఈ గడియ వర్తమానంలోకి వచ్చారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువుకి ఒక దేహం కావాలి. ప్రవక్త అన్నాడు, అది నువ్వే, అది నేనే, అది మనమే, అది వధువు. కాబట్టి ఈరోజు నేను చెన్నై వచ్చాను అంటే అర్థం ఏంటి? ఆయన మోసుకొని వచ్చాను, ఆయన వాక్యాన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన నన్ను పంపాడంటే అర్థం ఏంటి? నన్ను వెళ్ళమని, నన్ను ఎంజాయ్ చేయమని కాదు. ఇక్కడ మద్రాస్ పట్నం చూడరా, అంతేనా? మెరీనా బీచ్ చూడు, గోల్డెన్ బీచ్ చూడు, అంతేనా? కాబట్టి పెద్ద పెద్ద ఇక్కడ జూ పార్కులు చూడు, ఆవిడ పెద్ద చెరువు చూడు, ఈ ఎగ్జిబిషన్స్ చూడు, అవి చూడు, ఈ చూడు, అక్కడికి పంపరు ఆయన. ఆమె నీలో నన్ను చూస్తారు, నువ్వు వెళ్ళు, నేను అక్కడికి వెళ్ళి నీలో నుండి కార్యాలు చేస్తాను. నేను అంటాను, భక్తుడైన లేకుంటే అపోస్తుడైన తోమా చెన్నై పట్టణానికి వచ్చాడంటే ఆయనకి ఏమైనా తెలుసా? ఇక్కడ చెన్నై పట్టణం పెద్ద పట్టణం అయిపోద్దని నేను తెలుసా? ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుద్దని ఆయనకేం తెలియదు, కానీ దేవుడు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో అతడు అక్కడికి వచ్చి ఆగాడు. అక్కడికి వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. పౌలు గారు ఎక్కడికైతే ఏథెన్స్, ఏమంటే ఆసియాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు వెళ్ళాడు, ఇటలీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆమేన్. ఏథెన్స్కి వెళ్ళాడు, గొప్ప నగరాలకు వెళ్ళాడు. ఎవరు పంపారు ఆయన్ని? దేవుడే వెళ్ళాడు ఆయనతో కూడా. ఎందుకనంటే ఆ రోజు నువ్వు భయపడవద్దు, నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నువ్వు స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాను. కాబట్టి ఈరోజు యేసును మోసుకొని వెళ్ళే వాళ్ళు కావాలి. ఆమె ఎవరు కావాలి? యేసయ్యని చెప్పాలి, యేసయ్యని మోసుకెళ్లే వాళ్ళు కావాలా? ఇప్పుడు మరి ప్రతాప్ ఆటో నడుపుతున్నాడు అనుకో, ఆటోని నడిపేవాడు ఎవరు? యేసయ్య నడపాలా? ప్రతాప్లో ఉండి ఎవరు నడపాలా? అలా కాదు, ప్రతాప్ మోసం చేశాడు అనుకో, ఆటోలో ఉన్నవారు ఏమనుకుంటారు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? చర్చికి వెళ్తావా? అవునండి. ఏ చర్చికి వెళ్తావు? పలానా చర్చికి వెళ్తానండి. అబ్బా పర్వాలేదు. ఏం పర్వాలేదు? అప్పుడు నీలో ఉన్న యేసయ్య లోకంలో ఉన్న మోసగాడి కంటే మోసగాడిగా కనబడుతున్నాడు ఇందాక. అది ఇప్పుడు దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నాం? మీ పాయింట్ అర్థం కావట్లా. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ ద్వారా దేవుడు అవమానపరుస్తున్నాడు, దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు వాక్యానుసారంగా పరిశుద్ధంగా ఉంటే నీ ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. కాబట్టి ఆయన నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నీ ఎదుట ఏది కూడా నిలవనీయడు. ఈరోజు మనం ఓడిపోతున్నాము అని అంటే దేవుడు ఓడిపోయాడని కాదు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే జీసస్ ఈజ్ నెవర్ ఫెయిల్. ఆయన ఫెయిల్ అవ్వాల, ఆయన మోసుకెళ్ళుటలో నువ్వు ఫెయిల్ అయ్యావు. నా మాట మీకు ఎంతవరకు అర్థమవుతుంది? నా మాట అర్థమవుతుందా? ఎవరు? దేవుడు ఫెయిల్ అయ్యాడా? నాన్న రాలేదు. వేర్ ఈజ్ యువర్ డాడీ? యేసుప్రభు అడిగాడు, షారా ఎక్కడో ఉంది అని. మీ నాన్న వధువేనా? వధువు అదుగు పిల్ల మరుస్తూ నేను ఎక్కడ ఉన్నాను అని. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. రాత్రి ఒక బుడ్డ పిల్లోడు ట్రైన్లో వస్తున్న నరాలు కట్ అయిపోతున్నాయి. ఆడు మామూలుడు కాదండి. ఎలా ఎక్కడంటే ఇలా ఎక్కి స్టాండ్ ఎక్కి పైన వాళ్ళ నాన్న ఎక్కడ పెట్టాడంటే వాటర్ బాటిల్ కాదు, స్ప్రైట్ బాటిల్ పైన అందకుండా పెడతామే, అది మనకి ఎవరికి అందదు, జనశతాబ్దిలో ఆ పైన పెట్టాడు. వాడు సీట్ మీన్స్ స్టాండ్ ఎక్కి అది పట్టుకొని ఏలాడి బాటిల్ తెచ్చుకున్నాడండి. ఆ బండి కుదుపుతుంటే మామూలుగా నడిస్తే మనమే పడిపోతామేమో అని నేను అనుకుంటున్నాను. ట్రైన్లో నడుస్తా నేను పడిపోతాను అనుకుంటే వాడు రైల్స్ మీద నడుస్తున్నాడండి. అంటే ఆ తీగలు ఉంటాయి చూడు, ఆ తీగల మీద ఎంత ప్రాక్టీస్ గా, ఎంత టెక్నికల్ గా, లేకపోతే ఏమని చెప్పచ్చు, అది భలే టాలెంటెడ్ గా నడుస్తున్నాడు వాడు. నా మాట విన్నారా?
కాబట్టి పిల్లరా ఆ పిల్లల అరుపులకి పాపం ఒక ఆవిడ ఉంది, అసలే నేను స్టెరాయిడ్స్ వాడతాడు అంటే నొప్పులు పిల్లలు వాడుతుందంట, ఆ స్టెరాయిడ్కి నిద్రపోవాలంట. ఆ అంటది బండిలోంచి ఇంటికి వస్తానో ఎక్కడే ఎగిరిపోతానో నా పక్కన అవుతుంది, కానీ వాళ్ళ ఆయనకి చెప్తుంది అయ్యో నేను చెన్నైలో దిగుతానో లేదో అంటుంది అనమాట. పాపం పడుకుంటుంది లేస్తుంది. కాబట్టి పిల్లరా నిజంగా వాడిలో ఉన్నవాడు ఎవడా అని నేను చూశానండి. మీకు అర్థం కాలేదు, చూడాలిగా మరి వీడు ఇంత అరుపు అరుస్తున్నాడంటే వీళ్ళు ఎవడున్నాడు ఆలోచించాలా వద్దా? ఎవడున్నాడు అని అంటే వాడిని వాళ్ళ నాన్న బెదిరించి కిందకి దించాడండి. విన్నారా? ప్రైజ్ కూర్చోండి. వాళ్ళ నాన్న బెదిరించి కిందకి దించాడండి. నా మాట అర్థమవుతుందా? కిందకి దింస్తే మళ్ళీ ఆడు కింద పడి గిలగిలగిల కొట్టుకొని ఏడుస్తున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్లో వాటి మీద నడిసేవాడు బొమ్మలు ఉంటాయే అది ఇచ్చాడు. అంటే అప్పుడు అర్థమైంది నాకు, వీడిలో ఉన్నవాడు ఎవడు, సెల్ ఫోన్లో ఉన్నవాడే వీడిలో ఉన్నవాడు. అది చూసి ఎలా నడవాలో, ఎలా బాటిల్ తెచ్చుకోవాలో, బాటిల్ని మనుషుల మీదకి ఎలా ఇసరాలో, ఎలా జంపు చేయాలో వాటిలో ఎక్కడ ఆ బొమ్మల్లో ఎలా ఉంటాయి, ఎలాగైతే ఈ సీటు మీదకి ఎగరాలో, ఈ రెండు పట్టుకొని ఎలా ఊగాలో అన్ని దాంట్లో చూసా. ఆ సెల్ ఫోన్లో నేను దూరం నుండి చూసా. ఓహో, వీడిలో బుడ్డోళ్ళలో ఉన్నవాడు ఎవడో, ఆ బుడ్డోళ్ళలో ఉన్నవాడు ఎవడు, సెల్ ఫోన్లో ఉన్నవాడే ఈ బుడ్డోళ్ళలో ఉన్నాడు. అంటే ఆ బుల్లి దెయ్యమే ఈ దెయ్యంలోకి దూరింది అనమాట. అక్కడ సెల్ ఫోన్లో పిల్లలు ఎలా అరుస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారండి. నా మాట విన్నారా? ఎలాంటి కేకలు వేస్తున్నారు? పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. అదే కేకలో మళ్ళీ ఎవడేస్తున్నాడు? ఈ బుడ్డోడు వేస్తున్నాడు. ఓహో, ఈ బుడ్డోడిని బంధించాలనుకున్నా, ఈ సెల్ ఫోన్లో ఉన్న దెయ్యం బుడ్డోళ్ళలోంచి ఫోన్ కాకంటే పడి నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా మనం ఎవరినైతే ఫాలో అవుతామో వారే మనలో నివాసం చేస్తారు. అవునా? ఇక్కడ చెన్నైలో ఒక మంచి అజిత్ అనే ఒక యాక్టర్ ఉన్నాడండి. తెలుసు కదా అజితేనా? తెల్ల జుట్టు అజిత్ అనే మంచి యాక్టర్, అప్పటి కాలపై యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు అజిత్ని ప్రతాప్ ఫాలో అయ్యాడు అనుకో, తలకు జుట్టుకు రంగేయడు, అలాగైనా కూడా ఆ కోరిక తీరుద్ది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వయసుతో పని కాదండి, జుట్టు తెల్లగా ఉండుట ప్యాషన్ అయిందంట. మీకు సంగతి తెలుసా? మీకు జుట్టు తెల్లగా ఉండుట ప్యాషన్ అయింది, ఇది జర్మనీ కలర్ లో ఉండుట ప్యాషన్ అయింది. కాబట్టి పిల్లరా మనం ఎవరినైతే ఫాలో అవుతామో అలాంటి కటింగే చేయించుకుంటాం. ఒక మీటింగ్కి వెళ్ళాం, మన తామ్రం జేమ్స్ గారు మీటింగ్కి వెళ్తే ఫ్రాన్సిస్ గారు అనుకుంటా, ఇక్కడ పెరంబూరు దగ్గర మన ఐజక్ వసంత్ కుమార్ గారి చర్చి దగ్గర ఉన్న ఒక పాస్టర్ గారు ఆయన నన్ను పిలిచాడులేండి సండే, కానీ నాకు సండే ఇది వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. సో పిల్లరా మీరు దయచేసి గమనించాలి. అతడు వెంటనే ప్రతాప్ని అడిగాడు, నువ్వు వర్తమానం అయితే గడ్డాన్ని ఎంత ఇంత బారు పెంచావు అన్నాడు. మేకపోతులా ఏదైనా విశేషం అన్నాడు. ఏ విశేషం ఇలా అన్నాడు. ఇలా అయితే తీసే అన్నాడు, గడ్డాన్ని పూర్తిగా లాగిపారేసే అన్నాడు. నేను అనుకున్నాను ప్రీతి చెప్తే తీస్తాడేమో, అంటే స్విచ్ అక్కడ ఉందేమో అనుకున్నాను. నాకేం తెలుసండి. ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు మనమన్నా వినాలి, ఎవరో ఒకరు చెప్తే వినాలి. అంటే ఎవరో ఒకడు ఉండాలి మనలో, చెప్పడానికి ఎవరు ఉండాలి? మీకు అర్థం కాల. ఎవరో ఒకడు ఉండాలి. మనకి యేసు ప్రభు మనలో ఉంటే ఆయనలాగా ఉంటాం, లోకం మనలో ఉంటే లోకంలాగా ఉంటాం. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఒక టైంలో ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు. అంటే ప్రవక్త అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి పోల్చాడు, నేను ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి పోలుస్తున్నా. నా మాట వింటున్నారా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ చెయ్యి ఒక కాలంలో ఫుల్ హ్యాండ్ షర్ట్ మాత్రం కుట్టించుకునే షర్ట్ ఎలాంటి కుట్టించుకోవాలి? ఫుల్ హ్యాండ్. ఎక్కడి వరకు మడవాలి? మడిసి మళ్ళీ దానికి ఒకటి వచ్చి ఇక్కడ గుండి పెట్టాలి. విన్నారా? నాకు అనిపించేది పొడుగ్గా కుట్టించుకోవటం ఎందుకు, దాన్ని మడవటం ఎందుకు, దానికి గుండి పెట్టడం ఎందుకు? అలాంటప్పుడు హాఫ్ హ్యాండ్స్ వాడవచ్చు కదా. నా మాట అర్థం కావట్లా మీకు? అంటే ఏంటంటే ఆ సినిమా యాక్టర్ నాగార్జున ఏది వాడితే కుర్రోళ్ళందరూ అదే ఫాలో అవటం. ఇప్పుడున్న సినిమా యాక్టర్ ఏది వాడితే కుర్రోళ్ళందరూ అదే ఫాలో అవటం. ఇప్పుడు చిన్న పల్లెటూరులో కూడా జిమ్ సెంటర్లు వచ్చినాయండి. ఏ సెంటర్లు వచ్చినాయి? మొన్న మా ఇంట్లోకి వెళ్తే చూశారు కదా, మా బుడ్డోడు దాని మీద పరిగెత్తేది ఏంటనుకుంటున్నారు?
సెల్ ఫోన్ లో ఒక ఆట అండి. దాన్ని అలా నెట్టి దాని మీద ఇలాగ వెళ్ళటం. ఆ సూట్ కేసు కాదు అక్కడ ఉన్నది, దాంట్లో ఏంటది, సెల్ ఫోన్ లో ఉన్న సూట్ కేసు కాదు. వాడు దాన్ని ఇమిటేట్ చేసుకొని సూట్ కేసుని సెల్ ఫోన్ లో ఉన్న దానిలో ఫీల్ అయ్యి నేను లాగుతుంటే వాడు అలా గాల్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అది సంగతి అక్కడ. నా మాట అర్థమవుతుందా? మా జెస్సికా వచ్చి నా దగ్గర అంటుంది నాన్న అంటుంది. ఏంటమ్మా అంటే, ఏంటి నాన్న, ఏంటి ఏమైంది అన్న? నాన్న అంటుంది. అసలు ఏంటి ఈ బుడ్డది నాన్న అంటుంది అని అంటే, జన్య మాట్లాడితే మా నాన్న కావాలంటది కదా, ఆ మాటని ఇమిటేట్ చేస్తుంది. అంటే జన్య దగ్గరికి వెళ్ళింది కదా, వెళ్ళి ఏమంటుంది, నాన్న అంటే వచ్చు, నాన్న అంటుంది. ఒక విషయం తెలుసా, నేను ఒక చిన్న విషయం చూశానండి. ఒక ఇంట్లో 2 పెంపుడు సంబంధమైనవి ఉన్నాయి. అదేంటంటే చిన్న కొలను వేసి కొలనులో తాబేళ్ళని పెట్టి, మీకు అర్థమవటానికి చెప్తున్నానండి, ఆ కొలంలో ఒక తాబేళ్ళని పెంచుతున్నాడు ఒక ఇంటి యజమానుడు. ఇప్పుడు అంతా స్టైల్ ఎలాగొచ్చిందంటే ఫూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న కొలను లాంటిది రాళ్ళ వేసి 2 చేపల్ని, ఒక తాబేల్ని, లోపల పంజరాలు కట్టి 2 రకాల పాముల్ని. చూడలేదు మీరు? అమెరికాలో పాములను కూడా పెంచుతున్నారండి. నా మాట విన్నారా? అన్ని పెంచుతారు. పందులు కూడా, పంది పిల్లలు కూడా పెంచుతారు. తొండలు పెంచుతున్నారు, ఉడుములు పెంచుతున్నారు. ఎందుకంటే మనుషులు ఏమైపోయారంటే మళ్ళీ ఏ మృగం నుండి వచ్చారో ఆ మృగాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. విన్నారా? అయితే ఈ తాబేలు ఆ ఇంట్లో పెరిగే కుక్క పిల్ల. గేటు దగ్గరికి వచ్చేటప్పటికి యజమాని చూసి తాబేలు ఎలా నడుస్తుంది, మెల్లగా ఇలా నడితే ఆ కుక్క పిల్ల కూడా 2 కళ్ళలా చేసి ఇలా నడుస్తుందండి. భలే ఉంది సీన్ అది. కాబట్టి ఏంటంటే తాబేలు లాగా నడుస్తుంది. ఆడెవడో కామెంట్ పెట్టాడు, సహవాస దోషము అన్నాడండి. ఏ దోషం అది? తాబేలుని చూసి పరిగెత్తగలిగిన కుక్క పిల్ల కూడా ఎలా నడుస్తుంది? అది మెల్లగా నడుతుంది. దట్ ఈస్ ద ఫెలోషిప్. కాబట్టి యేసుతో కూడా నువ్వు ఉంటే బలహీనమైన మాటలు మాట్లాడవు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీలో ఉన్నవాడు ఎవరు? మీలో యేసయ్య ఉంటే యేసయ్యలాగా ఉంటారు. వ్యాధులకు భయపడరు, మరణానికి భయపడరు, జబ్బులకు భయపడరు, ఏ ఆర్థిక సమస్యలకు భయపడరు. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కొంతమంది సింగర్స్ ఉంటారండి. ఆ సింగర్స్ కి ఏది అలవాటుగా ఉంటది? శృతి లయలో పాడటం అలవాటుగా ఉంటది. నా మాట విన్నారా? అంటే పాట పాడారనుకోండి, నాకు మామూలు పాట దేవుని స్తుతించుడి అని ఏదో ఒకటి ఇచ్చారు అనుకో మీకు, అప్పుడు మీరు సింగర్స్ అనుకో, ఆ దేవుణ్ణి ఎక్కడ చింపాలో ఎక్కడ చంపాలో చంపుతూ, కట్ చేస్తూ, జాయింట్ చేస్తూ మీరు పాడతారు. మీలో ఉన్నవాడు ఎవరు? మీలో ఉన్నవాడు ఎవరు? ఒక మ్యూజిషియన్. ఎవరున్నారు? శృతి లయబద్ధంగా ఎలా పాడాలి అవి చూసుకుంటారు మీరు. ఒక మ్యూజిక్ ఉన్నవాడు అనుకో, తెలిసినవాడు అనుకో, ఆ కార్డ్స్ ఎలా చేస్తాడు, ఎక్కడ ఏ శృతి వేయాలో అది ఆలోచిస్తాడు. వాళ్ళు ఉన్నవాడు ఎవరు? ఆ సంగీత దర్శకుడు ఉన్నాడు. విన్నారా? ఇప్పుడు మన చిన్నసన్ని డోలక్ని ఎలా పడితే అలా కొడుతున్నాడు. ఎందుకని ఎలా పడితే అలా కొడుతున్నాడు అంటే బోలంత మంది ఉన్నారు, ఒక్కడు లేడు అక్కడ. డోలక్ ఉన్నాడు, కాంగో వాడు ఉన్నాడు, ట్రిపుల్ కాంగో వాడు ఉన్నాడు. ఈ 3 కలిపి దీని మీద ప్రయోగం చేస్తున్నాడు. 33 రకాల వాయిద్యాలు ఒక్క డోలక్ మీద. అంటే 33 స్టెప్పులు దేని మీద చేస్తున్నాడు? కైకలూరులో క్రిస్మస్ టైంలో డ్రామాలు వేసేవాళ్ళు అండి. ఎవరో ఒకరు రోడ్డు మీద ఉన్నవాళ్ళు లాక్కొచ్చేవాళ్ళు. నా మాట విన్నారా? లాక్కొస్తే ఒక రోజు అనౌన్స్ చేస్తున్నారు. మా పెళ్ళైన కొత్తలో నేను వెళ్తే పెద్ద రిక్షాలో ఒక మైక్ గొట్టం కట్టుకొని, రండి సాయంకాలం మన తెలుగు పెద్ద బాప్టిస్ట్ చర్చిలో సాయంకాలం 6 కంజర్ల మీద 36 దరువులు వాయించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కళాకారుడు మన మధ్యకు వచ్చి దేవుని పాటలను పాడటానికి 6 రకాల కంజర్ల మీద 36 దరువులు వాయిస్తాడు. వాళ్ళు ఎవడున్నాడు? ఆ తర్వాత అక్కడ సంఘ పెద్దలు నెంబర్ 1 తాగుబోతులండి. అక్కడ వెంకటరమణ థియేటర్ దగ్గర ఒకడు గుడ్డోడు, వాళ్ళందరూ పాపం ఒక గుడ్డోళ్ళు టీం అండి అది. ఆ టీం అంతా కూర్చొని వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ పాటలు పాడతారు. హిందువుల దగ్గరికి వెళ్తే
అక్కడ పాట పాడతారు. అక్కడ పాట పాడుతున్నాడు ఆ గుడ్డోడు, అక్కడ పాడతాడు మామూలుగా. అది ఈ తాగుబోతు పెద్దలు చూశారండి. ఎవరు చూశారు? మీరు అర్థం చేసుకోవాలి. ఈ తాగుబోతులు చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి సాయంకాలం ఎక్కడున్నారు వాళ్ళు? మళ్ళా నేను బయటకు వెళ్తే చర్చి కాడ ఉన్నారు. ప్రతాప విన్నారా? అక్కడ దేవుని పాటలు పాడుతున్నారు. ఏ పాటలు పాడుతున్నారు? దేవుని పాటలు పాడుతున్నారు వాళ్ళు. మళ్ళీ అదే దేవుని పాటలు, ఆ పాత పాటలు ఉండరు చూడండి, అవి పాడుతూ ఉన్నారండి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు పాటలు అయితే మనకి తెలుసు, కానీ వాళ్ళ పాత పాటలు అదే శృతిలో ఉంటాయి, శివశంకరి అన్నట్టుగానే ఉంటాయి కూడా. కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పాటలు పాడుతున్నారండి. వాళ్ళు ఎవరున్నారు? సంఘ పెద్దలు ఎవరున్నారు? పాట పాడితే చాలు, అది ఏ పాట అయినా పర్వాలేదు. చివరికి డబ్బులు వాళ్ళకి ఇచ్చే కాడ వాళ్ళందరూ గొడవలయ్యి వాళ్ళు డ్రమ్ములు డోలక్కులు పగలబెట్టి పంపారండి. వాళ్ళు కొట్టుకొని వాళ్ళ మీద పడ్డారు. విన్నారా? కాబట్టి పిల్లరా, ఈ లోకము ఎవరిలైతే ఉన్నదో, పేరు ఎవరిది? క్రిస్మస్ ఎవరిది? దేవుని. వాళ్ళు చేసింది ఏంటి? లోకాన్ని తెచ్చి దేని మీద పెట్టారు? దేవుని గుడి మీద పెట్టారు. కాబట్టి పిల్లరా, అలాంటి విశ్వాసం కాదు. ఆ సంఘ పెద్దలు మొన్న అడిగాను, పెద్దలందరూ గిద్దలు ఉన్నారా అంటే మొత్తం చచ్చిపోయారు అంటారు. ఎలా చచ్చిపోయారని అడిగాను. తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు ఎలా చచ్చిపోయారు? తాగి లివర్ పాడై చచ్చిపోయారంట. ఎలాంటి సంఘ పెద్దలు? కానీ బైబిల్ ఏమని చెప్పాడు? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వారేం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించి. సంఘ పెద్దలు ఎలాంటి వారండి? దేవునిని మోసుకొని వెళ్ళు వారై ఉండాలి. నా మాట విన్నారా? పెద్దలు ఎలా ఉండాలి? దేవుని శక్తి కలిగిన వారై ఉండాలి. ఆమె కాబట్టి వారు నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యాధి స్వస్థపరచబడుతుందంట. నేను అనేది ఏంటంటే, మనం ఈ లోకమునకు వేరుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, దేవుడు తన ప్రజలలో నుండి చాలా గొప్ప కార్యాలు ఆనాడు చేశాడు. హెబ్రీ 13:8 ప్రకారం ఆయన నిన్న చేస్తే నేడు చేస్తాడు, నేడు చేస్తే రేపు చేస్తాడు, రేపు చేస్తే రాబోయే దినాల్లో కూడా ఆయన చేస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పటిదాకా మనతో ఉన్నాడట? యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఆమె చెప్తారా? నిజమేనా? ఆయనను మీరు మోసుకుంటే ఆయన వాక్యాన్ని మీరు అంగీకరించాలి. ఆయన వాక్యానుసారంగా బాప్తిస్మం పొందాలి. ఆయన క్రమములను మనం పాటించాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. అప్పుడు మనం ఏది పలికితే దేవుడు అది చేస్తాడు. ఎందుకంటే ఆ దినమున మాట్లాడు వారు మీరు కారు, నేనే మీలో ఉంటాను, నేనే మీతో ఉంటాను, మీలో ఉండి మాట్లాడతానని దేవుడు చెప్పాడు. ఈ మధ్యకాలంలో నేను ప్రజలు ఏది కోరుకుంటే ఏది చేయాలా అనే విషయాల్లో ప్రార్థన చేస్తా ఉన్నానండి. నా మాట విన్నారా? అన్ని గొంతమ్మ కోరికలే మనోళ్ళని. ఏ కోరికలు? గొంతమ్మ అంటే ఏంటి? ఏసేపు చెప్పు. మన ఊరికాడ అంటారు కదా, గొంతమ్మ కోరిక అంటే ఏంటి? అయ్యో, నీకు తెలవకపోవటం ఏంటి? ఆ ప్రతాప్ చెప్తాడు తమిళనాడులో. గొంతమ్మ కోరికలు అంటే ఏంటి? కాదండి, లోకపరమైన కోరికలు. అవన్నీ ఉప్పుకి ఉపకారానికి ఉపయోగపడవంట. మన వాళ్ళు ప్రార్థన చేయమని ఏ కోరికలు కోరుతున్నారు? యూజ్లెస్ థింగ్స్. నా మాట అర్థం కాలేదా? అది వాక్యానుసారమైంది కాదు. వాక్యానుసారమైన కోరికలు అయితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుకి ఒకటి మీద కోపం అనుకో, అయ్యా ప్రార్థన చేసేవా, వాడు ఎప్పుడు చేస్తాడో? ఇది గొంతమ్మ కోరిక. నేను అనేది ఏంటంటే, వాక్యానుసారంగా దేవుడు ఏమన్నాడు? నేను మీలో ఉంటే, అంటే వాక్యం మీలో ఉంటే, మీరు నాలో ఉంటే, అంటే మీరు ఆ వాక్యం నాలో ఉంటే, మీకేది ఇష్టం అడగండి. అంటే నువ్వు అడిగిన ఎలా అడగాల? వాక్యానుసారంగా అడగాల. మన వాళ్ళు మ్యాక్సిమం మన వాళ్ళు అడిగే కోరికలన్నీ ఎలాంటి? ఇప్పుడు మీ నాన్న కోరిక తీరిపోయింది, ఇంక పరలోకం అక్కర్లా అని అంటే ఏమవ్వాలి నువ్వు? అయ్యా అన్ని బాధలు పోవాలా, పోయాయి. వాట్ అబౌట్ నెక్స్ట్? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, అయిపోయినాయి. అవలేదు అనకండిలే, అయిపోయినాయి అనుకో. తర్వాత ఏం చేస్తావు?
అయ్యా ఈ జయమ్మకు బీపీ వచ్చింది, పోనీ బీపీ తగ్గింది, ఏం చేస్తావు? అయ్యా నాకు షుగర్ వచ్చింది, పోనీ షుగర్ తగ్గింది, ఏం చేస్తావు? నేను అన్న నీ శరీరంతో ఏం చేస్తావు అంటే నీ ముఖ్య కోరిక ఏంటి? నా మాట అర్థం కాలేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గొంతమ్మ కోరికలన్నీ అయిపోయాయి. ఏ కోరికలు? ఈ లోకానుసారమైన అన్ని తీరాయి. వాట్ అబౌట్ ఇంకేంటి సంగతి? నెక్స్ట్ వాట్ అబౌట్ నెక్స్ట్? ఎక్కడికి వెళ్ళినాయి ఉన్నాం మనం? దేవుని స్తోత్రం. అందుకే యేసుప్రభు అంటాడు, మొదట ఆయనకు మన స్థానం ఇవ్వాలి. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికితే ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే మనం ఎల్లప్పుడూ లోక విషయాలే కాదు అడగాల్సింది, లోకము కంటే గొప్ప వాటిని అడగాలి. లోకము యొక్క తుది ముగింపు ఏంటి? నాశనము. దాని అంతం ఏంటండి? ఈ లోకం యొక్క ముగింపు ఏంటి? ప్రతాప్ చెప్పాలి. ఈ లోకం యొక్క ముగింపు ఏంటి? నాశనం. అదంతా శూన్యం, అదంతా అగ్నికి ఆహుతైపోతుంది. మనం బ్రతికితే దేవుని పిల్లలమైతే నీటికి ఎదురీదాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మొన్న మనం ఎన్నో తారీఖున పెట్టాం మీటింగ్? 30వ తారీఖు డేట్ ఫిక్స్ అయిపోయింది. సాతాను కూడా డేట్ ఫిక్స్ చేశాడు. మోంతా తుఫాన్. ఏ తుఫాను? ఆ డేట్కి ఏది ఫిక్స్ చేశాడు? 28 స్టార్ట్ అయి 29 ముదిరి 30న ముంచేయాల. మనలో ఉన్నవాడు తుఫాను కంటే గొప్పవాడు. తుఫాను తీరం దాటింది ఒరిస్సాలో కాదు, తుఫాను తీరం దాటింది వేరే ఊర్లో కాదు, నట్ట నడిమిలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం తీరంలో దాటింది. అది తీరాన్ని దాటింది. విన్నారా? అంటే మనకు దూరంలో దాటిందా, దగ్గర దాటిందా? వర్షాలేమో మనకు వచ్చి తెలంగాణను ముంచినాయి. ఎవరు ముంచే? వచ్చింది మనకి, మునిగింది ఎవరు? అలాంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీటింగ్ ఫిక్స్ అయిపోయింది. దైవ సేవకులు తిలక్ అబ్రామ్ గారు నాకు 2 సార్లు ఫోన్ చేశారు. అయ్యా ఇంకోసారి ఆలోచించుకోలేకపోయారా? ఆయన ఒకవేళ ఈ వాక్యం వింటాడేమో, నేనేం చేయలేను, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నాకు అలవాటు. కాబట్టి ఆయన అన్నాడు, ఇంకొకసారి ఆలోచించలేకపోయారా బ్రదరు అన్నాడు. ఇంక లేదండి, ఫిక్స్ అయిపోయింది అన్నాడు. నేనన్నాను, మాకు ఆల్టర్నేట్ కూడా ఉంది బ్రదర్. ఎంత వర్షం కురిసినా మా ఊర్లో ఏం కాదు, మొత్తం రాత్రంతా వర్షం కురిసినా తెల్లారిలోకి సుక్కు ఉండదు. ఉంటాయా? తువ్వ అంటారు, అక్కడ మట్టిలో పోతాయి. ఎంత వర్షం కురిస్తే అక్కడ అంత మంచిది. నా మాట విన్నారా? కాబట్టి చర్చిలో పెడతాం. కాబట్టి తుఫాన్లు వచ్చినా కూడా దానం గారు కట్టిన చర్చి కూలదు. విన్నారా? ఎందుకంటే అది పాత గోళ్ళు, అసలు కూలదు. విన్నారా? కాబట్టి మీరు అది కూడా డౌట్ లేదు బ్రదర్. రైళ్ళు అయితే ప్రస్తుతానికైతే తిరుగుతున్నాయి. మీరు రైల్లో వస్తే మిమ్మల్ని ఇక్కడ చేర్చే బాధ్యత మాది అని. అయితే బ్రదర్ అన్నారు, అమలాపురంలో కాకినాడలో ఎక్కువ ఉంది బ్రదర్, వర్షాలు తీవ్రంగా ఉన్నాయి, ఎవరైనా విశ్వాసులకి ఏదైనా అవుతుందేమో భయపడుతున్నాను, కాబట్టి మీరు వాయిదా వేసుకుంటారా అంటే అది ఫిక్స్ అయిపోయిందండి, 8 కుదరదు అని. అలాగే అంతకుముందే జోసెఫ్ తంబి గారు నాతో ఏదో కొన్ని వేరే విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఎక్కడో మెసేజ్ గురించో ఏదో ఊరిలో వచ్చి ఆ విషయాలు మాట్లాడితే వెంటనే నాకు ఫ్లాష్ అయింది. అది మన ఇంట్లో కార్యము మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది, నేను చెప్పినా బాబీ చెప్పినా అది బాగదిలే అని చెప్పేసి ఆ బ్రదర్కి ఫోన్ చేశా. ఆయన అన్నాడు, విజయవాడలో ఎలా ఉందంటే వర్షం పడుతుందిలేండి అని అన్నాడు. అసలే బాంబే కాలనీ ఇది వరకు మీరు మునిగిపోయింది కదా, ఏమైనా మునిగే సూచనలు ఉన్నాయా? మునిగితే మునుగునేవాడి పడవేసుకొని అయినా వచ్చేస్తా అన్నాడు. వచ్చాడు, చక్కగా జరిగింది మీటింగు, జయకరంగా జరిగింది. మనం ఆ సంఘాలన్నీ ప్రార్థన చేసి 30వ తారీఖు ఉదయకాలాన, ఆ రోజు రాత్రంతా వర్షం కురిసింది 29, 30వ తారీఖు ఉదయాన సూర్యోదయం కలగాలని ప్రార్థన చేశాం. ఎందుకంటే నేను నమ్ముచున్న మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నేనైతే 100% నమ్మాను. కాబట్టి ప్రార్థన చేశాం, అద్భుతం జరిగింది. నిజంగా ఎర్లీ మార్నింగ్ మీకు ఒక ఫోటో పెట్టాను, కనిగిరిలో ఫుల్ వర్షం ఉన్నప్పుడు ఫోటో పెట్టాను, వర్షం లేకుండా సూర్యోదయం కలిగినప్పుడు ఫోటో పెట్టాను. అది సూచన. దేవుడు సెలవిచ్చాడు, ఇక మనం మీటింగ్ జరిగించుకోవచ్చు అనటానికి అది గొప్ప సూచన. కాబట్టి మనం అడుగు పెట్టినప్పటి నుండి
మీటింగ్ అయ్యి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయే వరకు అప్పటి నుండి ఇప్పుడు దాకా సినుకుని చూడలా. వర్షం కనబడిందా? మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎక్కడోళ్ళ ప్రయాణాలు అక్కడ జరిగి ఎవ్వడు వర్షంలో చిక్కోవటం కానీ, ప్రయాణంలో ఇబ్బంది పడటం కానీ, ఎక్కడైనా స్ట్రక్ అయిపోవటం కానీ ఎక్కడ జరగల. బికాజ్ ఇది ఒక్కటే కాదండి, ఎన్ని మీటింగ్లు తుఫాన్లో పెట్టామో. ఒకసారి పాల్కే గారి మీటింగ్, బాబు గుర్తుందా? ప్రియదర్శిని పుట్టినరోజు వర్షాన్ని ఆపి మీటింగ్ జరిగించాడు దేవుడు. మనం భయపడి వేరొక చోటకి వెళ్ళినా అయినా వర్షం కురవలేదండి. ప్రార్థన అయిపోయాక వర్షం కురిసిందని వేరే చోటకి వెళ్ళినా వర్షం పడలేదు. దేవుని స్తోత్రం. ఎక్కడోళ్ళు అక్కడ వచ్చారు, వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే మనం ప్రకృతి కంటే, ప్రకృతిలో ఉన్నవాని కంటే మన పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు. సాతానికి భూమి మీద అధికారం లేదని నేను అనను. వాడి లోక అధికారి, వాడు వాయుమండల అధిపతి. నా మాట విన్నారా? ప్రకృతి సంబంధమైన దేవత. ప్రియరా, వాడు వర్షాన్ని గాలిని సృష్టించలేడు కానీ సృష్టిని తారుమారు చేయగలడు, సృష్టిని చెదరగొట్టగలడు. నా మాట విన్నారా? బ్రదర్ బ్రహ్నాం జర్మనీ దేశానికి వెళ్ళాడు. ఎన్నే ఎంబ్రే అనేటటువంటి మాంత్రికుల వల్లే అక్కడున్న మాంత్రికులు ఏం చేశారు తెలుసా? మేఘాలను సృష్టించి దాన్ని తీవ్రంగా మార్చేసి నల్లని మేఘాలతో కమ్మేటట్టుగా చేసి అక్కడ వేసినటువంటి పెద్ద గుడారాలని ఈ గాలి లేచి ఊపేస్తా ఉందండి. వర్షం పడతా ఉంది. ప్రవక్త వాక్యం చెప్తానే ఉన్నాడు. ఆమేన్. మళ్ళా ఆయన ప్రార్థిస్తూ, ప్రభా ఇదంతా ఏంటి అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్నవాడు ఈ మాంత్రికుల కంటే గొప్పవాడు. వాడు ఎన్ని వేల మంది అయినా మాంత్రికులైనా కానీ నీవు ప్రకటన చేయి, అది వెళ్ళి అది ఎక్కడ ప్రారంభమైందో దానికి చోటుకి వెళ్ళిపోమని చెప్పానంటే అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పొమ్మని చెప్పగానే ఇమ్మీడియట్లీ వాతావరణం మారిపోయింది. నేను ఆ రోజు ఒక వాక్యం చెప్పాను, ఆయన గాలిని తుఫానును నిమ్మలించమని చెప్పగా అది నిశ్శబ్దమైన. ఎంతమంది చూశారు? మన ప్రేమ వర్తమానంలో ఆ రోజు 30వ తారీఖు నేను పెట్టిన మెసేజ్ 29నో 30నో పెట్టానండి. ఆయన గాలిని తుఫానును గద్దించగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో మాటలు చెప్పాను, అది నిమ్మలమాయను. ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాకపోతే మనం ఆయన ఆరాధించాల్సిన పని లేదు. ఈరోజు ప్రభు మనతో ఉన్నాడని ఆయన సూచనలు రుజువు చేస్తాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూస్తే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. విజిబుల్, కనబడతాయి. ఆమేన్. ప్రవక్త కాలంలో ఆయన బాప్తిజం ఇస్తా ఉంటే బహుశా 24వ వ్యక్తిగా అనుకుంటా, నాకు నెంబర్ గుర్తులేదు. కాబట్టి పిల్లరా, అతనికి బాప్తిజం ఇస్తా ఉన్నప్పుడు ఒక అగ్ని స్తంభం వలె అక్కడికి వచ్చి ఒక స్వరం వినబడింది. నా మొదటి రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే వచ్చాడో వినరా, ఈ రెండవ రాకడకు ముందు ఇతని వర్తమానం వెళ్తాదని చెప్పిందండి. అనేక మంది చూశారు. పిల్లరా, ఆనాడు ఆ ముగ్గురు జ్ఞానులను నడిపించిన నక్షత్రము వారికి నక్షత్రం వలె కనబడింది. అదే మోషే కాలంలో ఉన్న అగ్ని స్తంభము. కాబట్టి పిల్లరా, ఎందుకని అంటే ఆ నక్షత్రం అక్కడ ఎందుకు కనబడిందంటే 7 నక్షత్రములు విన్నారా, 7 సంఘములకు దూతలు. ఆ నక్షత్రాలు అగ్ని స్తంభమై ఉన్నది. ఆమె ఆయన రాకడకు ముందు సూచనలు కనబడతాయా లేదా? కాబట్టి ఈ 7వ నక్షత్ర వర్తమానికుడి కాలంలో కూడా ఆ నక్షత్రం అతడి మీద నిలబడింది. ఈరోజు అందరి మీద నక్షత్రం నిలబడాలంట. పాటలు పాడుకోలేదు, నక్షత్రం నాకే. ఒక వర్తమానికుడిని దేవుడు పంపటానికి సూచన ద్వారా రుజువు చేశాడు. అయితే ఆ సూచనలు మనలో ఏమవుతాయి? మనలో కూడా కొనసాగుతాయి. అంతేగాని అగ్ని స్తంభమే మన మీదకి రావాలి, దాని ఫోటో తీసి పెట్టాలి అవసరం లేదు. ప్రవక్తను ఆయన రుజువు చేశాడు, ఫినిష్ అయిపోయింది. ఈ రోజు ఈ గడియకు వధువుగా నీ ద్వారా దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది జరగనివ్వండి. అంతకంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు. మనం
ఆమె ఏం చెప్తారా? ఆమె ఏం చెప్తారా? అంటే ఏంటి ఇప్పుడు మనం బడాయి చూపించుకోవటం? మా చర్చిలో అగ్నిస్తంభం ఉంది, మా చర్చిలో మేఘస్తంభం ఉంది. దేవుని ప్రత్యక్షతే A to Z. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? మీకు విషయం తెలుసా? నేను ఇక్కడ ఉంటే మీ మీద ఆ ప్రభావం ఉండేది. నేను వెళ్ళి ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ మీద ఆ ప్రభావం పోయింది. ఏ ప్రభావం పోయింది? ఆత్మ ప్రభావం మీకు తగ్గింది. మీకు అర్థమైందా? ఇప్పుడు మనమ్మ అక్కడికి వెళ్తే అంటుంది అంటుంది. రాత్రి నుంచి పూతకు వచ్చింది. పాస్టర్ అమ్మ రాత్రి నుంచి పూత అంటే మనమ్మ అంటే ఎవరు అనుకుంటారు? అందుకని చెప్తున్నారు, ఎలాగో మనోడు రికార్డు చేస్తున్నాడు కాబట్టి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటాడో అక్కడ దేవుని మహిమ ఉంటది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమైందా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, దేవుడు నిన్ను ఎక్కడికైతే వెళ్ళమన్నాడో దేవుడు నీకు అక్కడ తోడై ఉంటాడో. పాపం కాదు, పుణ్యం వెళ్ళలేదు. యేసేపుని దేవుడు చెన్నై పంపాడు. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? మనలో మన మాట మంచిగా మాట్లాడుకుందాం, చెప్పండి. 14 సంవత్సరాలు ఎవరు తోడై ఉన్నాడు? ఆగు, జయమ్మ అంటాడు. జయమ్ము నిశ్చయమ్ము ఎవరు నిజం చెప్పు అంటే నువ్వు ఏది చెప్తావో ముందే చెప్పేస్తున్నారు అక్కడ. ఇప్పుడు నిజం చెప్పు, జయమ్మ దేవుడా? ఇద్దరు అంటాడు. దేవుడే తోడై ఉన్నాడు. ఆమె కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి జయం ఇక్కడ ఉంది. మీ ఇరువురు ద్వారా వీళ్ళు ముగ్గురు దీవించబడ్డారు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. నా నమ్మకం ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ దేవుని కాపుదల ఉంటది అనేది నాకు. అందుకే సన్నీకి చెప్పా, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్తావో బొమ్మన్నా. అదే కదా. అయితే దేవుడు ఇక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు లోతుకి అబ్రహాముకి వచ్చిన తేడా ఎక్కడ? లోతుకి అబ్రహాంకి వచ్చిన అబ్రహాము దేని మీద ఆధారపడ్డాడు? అమ్ములు ఏం చెప్పాలి అర్థం కాదు. దేని మీద ఆధారపడ్డాడు? నాన్న మీద. కాబట్టి దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే వాగ్దానం మీద ఆధారపడ్డాడు. ఆమె ఇప్పుడు వాగ్దానము ఏదైతే చెప్పిందో అక్కడే నిలబడ్డాడు. అది ఎడారి, 50 డిగ్రీల ఎండ, నీటి చుక్క దొరకదు. నీటి కోసం ఒక యుద్ధం చేయాలా, బావులతో నీళ్లు రప్పించుకోవాలా. కానీ సొదొమ గొమొర్రా ఎలా ఉందంట? యోర్దాను వలె పచ్చగా ఉందంట, నీళ్లు ఉన్నాయంట, కానీ దేవుడు లేడు. డబ్బు ఉందంట, దేవుడు లేడు. వ్యాపారం బాగుంది, దేవుడు లేడు. ఆస్తులు బాగున్నాయి, దేవుడు లేడు. సమస్తము ఉంది, దేవుడు లేడు. ఇప్పుడు అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రదేశము మన మాతృభాష గల దేశం, అంతేనా ప్రతాప్? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను స్వజనుల మధ్య ఉన్నానా, అన్యజనుల మధ్య ఉన్నానా? ఒక రకంగా చెప్తే నేను అరగని ఈ అరుళ్ మాస్టర్ గారు ఎవరు? మా తాత. మామూలుగా చెప్తున్నా, నవ్వుతాడు ఏంటాడు. కాబట్టి ఆయన ఎవరో మనకు తెలియదు, బట్ దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఆయన అంటాడు, అయ్యా మీరు మా ఇంటికి రావటం, తెలుగులో డబ్బింగ్, మా ఇంటికి రావటం దేవదూతనే వచ్చింది. ఆమె నిజంగానే ఆ బలిష్ఠుడైన దేవదూత ఈ వర్తమానాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఇక్కడ మీరు రావటం రొంబ ఆశీర్వాదం అయ్యా, దేవుని స్తోత్రం. అందుకే ఆయన 7th డేకి ఈరోజు రొట్టె ద్రాక్ష రసం కోసం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అక్కడే వాడ కట్టబడిందంట, వాళ్ళలోకి వాళ్ళు రాలేదంట. వాళ్ళ ఇంట్లోనే సాక్ష్యం అది, వాళ్ళ ఇంట్లోనే వర్తమానం వచ్చింది. ఆయనకు ఆ వర్తమానం ఎక్కలా, శివుడు వచ్చింది లేనికొచ్చి. నా మాట విన్నారా? ఆయనను ఇది సాక్ష్యముగా నిలబడనై ఉన్నది. ఆమెన్ ఆమెన్. మన సన్నీ అంటాడు, ఈ ఇల్లు అంటే వాళ్ళ ఆవిడికి చాలా ఇష్టం అంట. భార్యను ఏమంటారమ్మా? ఆయన కొండాటియా? పొండాటి. సరే, అరుళ్ మాస్టర్ పొండాటి ఇవన్నీ తిరిగిద్దంట. విన్నారా? సన్నీ అంటాడు, ఆమె వెళ్ళలేదు, ఎక్కడే ఉంది అంటాడు. ఏదంటున్నాను నేను? నా మాట విన్నారా? అప్పుడు
వాడు ఒక్కడే వచ్చి ఇక్కడ ఉండేవాడు టైం పాస్ ప్రశాంతి వాళ్ళు వచ్చినప్పుడు. ఇక్కడ ఉంటే వీడికి తోడుగా వాళ్ళ ఆవిడ ఉందంటే అరుణ్ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా ఆయన అంటాడు, ఈ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈ ఇల్లు అంటే మా పొండాటికి చాలా రొంబ ఇష్టం. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ క్రీస్తు వధువు నివాసం చేస్తుంది. ఈ ఆయన వధువు అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. నిజంగా అరుణ్ మాస్టర్ని దేవుడు ప్రేమించాడు, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అందించడానికి దేవుడు ఆయన ఆ మార్గాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఇల్లు వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంది తెలుసా, ఈ రూము పశువుల పాక కంటే దారుణంగా ఉందండి, ఇంకొంచెం దారుణంగానే ఉంది. అయినా దేవుని వాక్యానికి ఇక్కడ ఉండడం ఇష్టమైంది. నేను ఇది చూసి వెళ్ళాక వెంటనే ఎస్ఎన్లా ఒక వారం టైం తీసుకున్నానండి. వారం రోజులు ప్రార్థన చేశా. ఏం కాదు, నేను అక్కడికి వస్తాను, అప్పుడు ఆయన పొండాటి వెళ్ళిపోద్ది. విన్నారా? అక్కడ ఇంకేం ఉండదు, వాక్యమే ఉంటది. ఈ రోజు వాక్యంతో ఇక్కడ ప్రకాశించింది. ఇవన్నీ చేసి మళ్ళీ ఇది చూడగానే బాబీ అన్నాడంట, బా మీకు భలే ఇచ్చాడు రా దేవుడు సన్నితో అన్నాడంట. ఎంత సౌండ్ చెప్పుకున్నా, ఎంత వాక్యం చెప్పుకున్నా ఏం కాదు, మ్యూజిక్ కొట్టుకున్నా ఏం కాదు, పాటలు పాడుకున్నా ఏం కాదు, దీని అంతటికంటే న్యాచురల్ గా ఈ చక్కని గాలి, వాతావరణం వండర్ఫుల్ గా ఉంది. ఇలాంటి మేము వాళ్ళు ఎక్కడ 3వ అంతస్తు ఎక్కి ఎండకి అంటారు, హల్లెలూయా అనమాట అంటారు. తెలుసు కదా నీకు. ఎందుకని 3వ అంతస్తు ఎక్కి 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 అన్నామణి గారికి వాక్యం అయ్యేదాకా ఆయాసం తగ్గక దిగేటప్పటికి మళ్ళీ ఇంకొక ఆయాసం పెరిగి ఈ 2 ఆయాసాల్లో వాక్యం వినటానికే అవకాశం లేదు. ఆమేన్. ఈరోజు మనలో ఉన్న దేవుడు దాన్ని మనకి ప్రొవైడ్ చేశాడు. ఈరోజు ఇక్కడ మనం కూడుకోవడానికి దేవుడు ప్రొవైడ్ చేశాడు. రాయ్ మెథిస్ గారు అంటారు, ఉండండి కొద్ది కాలం ఉండండి బ్రదర్ అక్కడ, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ వర్తమానం లేదు. నాకు చెన్నైలో అణువణువు తెలుసు, నేను అన్ని వెళ్ళాను. ఇక్కడ పెంతెకోస్తు సంఘానికి కూడా ఆయన వచ్చాడంట. ఆవిళ్ళలో పెంతెకోస్తు సంఘానికి ఇక్కడ ఎవరో ఉంది, ఆ సంఘానికి కూడా ఆయన వచ్చాడంట. పక్కనే పట్టాభిరామ్ వచ్చాడంట. ఈ చుట్టుప్రక్కల కూడా వర్తమాన సంఘాలు పెట్టి వెళ్ళిపోయారంట. మిట్నమెల్లి లేదా అక్కడ కొంతమంది పెట్టేసి చెప్పారు కదా బాబు, నువ్వు విన్నా కదా, వెళ్ళిపోయారంట. అందుకే దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు, మీరు అక్కడే ఉండండి అన్నాడు. ఆమేన్. ఎలిషా గారు అన్నారు ఇక్కడికి వచ్చి ఒకసారి ప్రతాపల్ ఇంట్లో వాక్యం చెప్పాక, మీరు చెన్నై మీద ఫోకస్ చేయండి అంటే 2-3 దేవుడు నాతో చెప్పాక కూడా 2-3 సాక్షుల నోట మాట రుజువైంది. ఆమేన్. అంటే మనకొక్కరి నడిపింపు వలన వెళ్ళటం వలన ప్రయోజనం లేదు. అయితే నేను దేవుడు ప్రార్థన చేశాను, అది ప్రొవైడ్ చేయాలి. మన హౌసింగ్ బోర్డు కంటే కూడా ఇంకా స్వేచ్ఛగా ఆరాధన చేయడానికి దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఆయన మళ్ళా దీని టైం అయిపోయింది అనుకో, మరొక దాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైంది అనుకో, మరొక దానిలోకి ఆయన తీసుకెళ్తాడు, మంచి దానిలోకి తీసుకెళ్తాడు. దేవుడు ఎప్పుడు దిగజార్చడండి, ఉన్నతమైన దానిలోకి మనం తీసుకెళ్తాడు. మీకు అర్థం కాలేదా? ఇందాక మార్గంలో వస్తా యోసేపు గురించి మాట్లాడుతూ వస్తున్నాను. ఏమని మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు సన్నీకి డిసెంబర్లో ఇల్లు చూద్దాము అని నేను మాట్లాడుతుంటే, యోసేపు వాళ్ళ ఇంటి దగ్గర అని అంటే ఆడంటాడు, యోసేపు మా వాళ్ళ ఇంటి పక్కన రూమ్ ఉంది మామ అని. మరి ఆ రూమ్లో కాదురా, వాడు అనేది ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారని ఆ రూమ్ కాదు, అసలు యోసేపే మారలేదు. మీకు అర్థమైందా? ఆ పక్కన ఇంట ఉన్న రూమ్ లోకి ఎందుకు రా నాయన, వద్దని చెప్పాను. నా మాట విన్నారా? నేను అనేది ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర అడుగుదాము అని అన్నాను, అంతే. అర్థమైందా? ఇంట్లో కాదు అని. నీకు అర్థమైందా? అప్పుడు ఏంటి నేను అన్నాను, యోసేపుకి ఆ ఇల్లు కలిసి వచ్చిందని మనకు కలిసి రాదు. మీకు అర్థమైందా? యోసేపు ఆలోచిస్తున్నాడు, ఏంటో ఇలా అంటున్నాడు నా గురించి అనుకుంటున్నారు. ఏమనుకో, మంచి మాటలే అనుకున్నావా? వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాలని దాని విషయంలో వచ్చినట్టు చెప్పాలా, లేదంటే అబద్ధం కొన్ని కలిపి చెరిపేయాలా? మేము ఏం మాట్లాడుకున్నా అది నీకు చెప్తున్నా. ఇంక చూసావా, రహస్యంగా మాట్లాడుకున్నా, పబ్లిక్ గా చెప్తున్నా నీకు. కాబట్టి అనుకున్నప్పుడు దేవుడు యోసేపుని దీవిస్తున్నాడు, కానీ దీవెనకరమైన స్థలాలకు వెళ్ళట్లా. దేవుడు పౌలు గారు అన్నాడు, ఉన్నత దశ ఎందునో దీన దశ అంటే, దీన దశలో ఉన్నాను, దేవుడు నన్ను మార్చినప్పుడు మార్పు చెందాను.
మీలో ఉన్నవాడిని తక్కువ చేయకండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నేను ఒక మాట చెప్పనా యేసేపు చెప్పనా? ఈ లోకం శాశ్వతం కాదన్నప్పుడు లోకంతో మనం ఏ రీతిగా ఉండాలి చెప్పండి? పూర్తిగా గొంతుతో గొంతులో కప్పెట్టాలా? కలిగిన దాంతో తృప్తి పొంది శ్రేష్టంగా బ్రతకాలా? మా గొంతుతోవి కాదా? ఏం చేయాలా? మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అన్నాడు. మళ్ళా మానవ జన్మ ఎత్తుతావా నువ్వు? బడాయి కొట్టొద్దు. బడాయి అంటే అది వేరు. కలిగిన దానికంటే అంటే లేకపోయినా ఎక్కువగా కనపడేది లేదు. నీకు ఎంత కలిగిందో అంతలో ఉండటం తప్పు లేదు. నీకు అర్థమైందా? కాబట్టి మనుషులకు కనబడాలని, మనుషుల్లో గొప్ప పేరు సంపాదించాలని అప్పు చేసి పప్పు కూడు చేయకూడదు. అప్పు శాపం. నా మాట విన్నారా? కాబట్టి మనం చేయాల్సిన పని అది కాదండి. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. మనం చేయాల్సినది కాదు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మంచిగా బ్రతకవచ్చు. బైబిల్ ఏమని చెప్తుంది? ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండొచ్చు. అంతేగాని దాన్ని ప్రేమిస్తూ ఉండకూడదు. మళ్ళా ఒక మంచం కొనుక్కొని ఇది నా మంచం అంటే కుదరదు. అది అలా కాదు. మన దేహమే మంది కాదు, ఏది మంది కాదు ఈ లోకంలో. కానీ ఏం చేయాలా? దాన్ని యూజ్ చేసుకొని వదిలేయాలి. ఈ దేహాన్ని కూడా నువ్వు యూజ్ చేసుకొని నీ ఆత్మ ఏం చేస్తుంది ఒకరోజు? అంతే కదా? ఆమేన్. కాబట్టి పిల్లరా, నేను అనేది ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదని మనం అంటూనే లోకం శాశ్వతం అనుకుంటున్నాం. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. కాబట్టి ప్రభు నుండి వచ్చే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ గాలి తుఫానులను ఆపడం భలే టెక్నిక్ నాకు తెలిసిపోయిందండి. దేవునికి సాధ్యం. ఎలాగో చెప్పనా? దేవుడే పెట్టమంటే దాన్ని ఆపుతాడు. ఒక పని దేవుడే చేయమంటే మనం ఆలోచించుకోవడం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అది నువ్వు చెయ్యి అని అన్నాడంటే మనం దిగితే ఆయన చేసుకుంటాడు. ఆమె చెప్తారా? అది మీకు ఏదైనా సరే, యు బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతాప్ ఆటో విషయంలో భయపడవద్దు అన్నాను, కానీ ప్రతాప్ భయపడి ఒక మంచి డొక్క ఆటో కొన్నాడు. ఏ ఆటో? ఏమంటాడు? మళ్ళీ దాన్ని ఏమంటాడు? భలే మంచిది అయ్యగారు అంటాడు, మళ్ళీ ఏదో ఊడిపోయింది అంటాడు. భలే మంచిది అయింది అయ్యగారు అంటాడు, గేర్ బాక్స్ పోయింది అంటాడు. భలే మంచిది అయ్యగారు అంటాడు, ఆయిల్ కారిపోతుంది అంటాడు. భలే మంచిది అయ్యగారు అంటాడు, బండి చక్కగా ఊగుద్దండి ఇలా గడ 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 గడ. నేను అది ఊగుతున్నప్పుడల్లా దేవుని స్తోత్రం అంట. నన్ను తీసుకొచ్చినప్పుడు ఒక మంచి కారులో తీసుకొచ్చాడండి. అది ఎంత లగ్జరీ కార్, హై అండ్ కార్ అండి. అది ఆల్ట్రోనా? ఏం కార్ అది? శాంట్రో. ఓకే, సారీ. కాబట్టి ఈ శాంట్రో కారులో తీసుకొస్తే అయ్యగారు కొద్దిగా తప్పుకొని గేర్ వేయాలంటాడు. ఆ గేర్ ఏమో నన్ను నెట్టేస్తా ఉంటుంది. ఆ గేర్ గిడిగిడి అదే వేసుకుంటుందండి. అది ఆటోమేటిక్ కార్. ఏసీ ఏమంటే వేడిగాలి వస్తుంది దాంట్లో నుంచి. గుర్తేనా నీకు? పాల్కే గారిని ఎక్కించాం అంటే ఆ కార్ ఎలా ఇట్ట నడుస్తుంది, నడుస్తుంది, ఎగరేస్తుందండి. గాడ్, దేవుడు మనకి శ్రేష్టమైనదే ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ దేవుల్లో తేడా ఉందా? నీ ఆలోచనలో తేడా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం కావట్లా? కాబట్టి గాడ్ ఇస్ గాడ్. దేవుడు, మీరు అనుకుంటారు అయ్యగారు అన్ని డేర్గా తీసుకుంటాడని. ఇప్పుడు ఆ తర్లుపాడులో ఒక మంచి మౌతులు ఉన్నాయండి. ఆ మౌతుల్లో మన వాళ్ళు పాడతారు. ఒక పాట చెప్పు, వర్తమాన పాట. నా బతికే. కాబట్టి నేను అడిగాను, ఏంటి మౌన ఏదైనా మౌతులు కొనవచ్చు కదంటే ఎవరు కొంటారు? దేవుడు కొంటాడు. వెళ్ళు ప్రియరా, నేను డేర్ చేశాను. అదే బాబీ అంటాడు, మీకు విషయం తెలుసా? మొన్న వీళ్ళ తమ్ముడు వచ్చాడు, రిథం ప్యాడ్ పోయిందని మేము కంగారు పడి, ఏం పోయిందిరా ఏంట్రా అంటే ఆ బాక్స్ కదా యాంప్లిఫైర్ రిథం ప్యాడ్ ని కవర్ చేయట్లా. ఎక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా మోగిందండి. మీకు అర్థమైందా? నేనంటేనో దేవుని మీద పెట్టుబడి పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇల్లు కట్టుకుంటాం,
ఎక్కడైనా చిన్న డాగు మచ్చ ఉంటే అలాగే వాడేస్తామా? నున్నగా చేసుకుంటామా లేదా? జయమ్మ వినాలా, మీరిద్దరు వినాలా? ఇదే అరుల్ మాస్టర్ గారి ఇల్లుని ఏసేపు కొన్నాడు అనుకో 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 ఇల్లుని ఇలాగే ఉంచుతాడా? ఇలాగ ఉంచితే వాళ్ళ ఆవిడ ఉంటది, ఎవరో అరుల్ మాస్టర్ ఆవిడ ఉంటది. కానీ జయమ్మ ఉండాలంటే ఇల్లుని ఎలా మారుస్తాడు? ఆమెకు అనుకూలంగా మారుస్తాడు. దేవుడు నీలోకి వస్తే ఆయన చిత్తం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను లోకానికి వెర్రివాణ్ణి, కానీ దేవునిలో శక్తిమంతుడు. దేవుని దృష్టిలో లోక సంబంధులు వెర్రివారు, లోకం దృష్టిలో నేనే వెర్రివాణ్ణి, కానీ నేను చేసే కార్యము దేవునికి తెలుసు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ మీరు గమనించాలి, ఆయన సమస్తముపై అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం త్వరగానే వెళ్ళిపోదాం, క్లోజ్ చేస్తాను స్పీడ్గా. అంటే చెప్పుకుంటా ఉంటే ఈ అంశం అవ్వదండి, బోల్డ్ అంత ఉంటుంది, ఇంత ఉంటుంది. అందుకే మీరే చదవండి అన్నా. నేను చిన్న లైబ్రరీ లాగా ఆ బుక్స్ అన్ని అక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఆ లోపల ఎవరైనా మన సేవకులైనా ఎవరైనా వచ్చి చదువుకోవటానికి, ఎందుకంటే మెటీరియల్ అవసరం. చదివితే ఎంతసేపు చదివినా తనివి తీరదు. వాక్యం చెప్పాలంటే మనం ఎన్ని గంటలు ఏం చెప్తామండి? ఇక్కడ ఒక గంట గంటన్నర చెప్పేలాగా అయిపోద్ది. కానీ అది మీరు చదువుకున్నా విన్నా చాలా బాగుంటుంది. అది మెడిటేషన్, చాలా చక్కగా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మోషే జీవితంలో ఐగుప్తులో ఉన్న వాని కంటే, అంటే ఫరో కంటే, ఏసే వినాలా, మోషేలో ఉన్నవాడు గొప్పవాడు. నమ్ముతున్నారా మాట? ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీలో ఉన్నవాడు గొప్పవాడేనా? మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారా? వాక్యానుసారంగా మీరు ఉంటున్నారు కదా, మీరు వధువై ఉన్నారు కదా. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమె చెప్తారా? మీరు నమ్మితే ఆయన గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏంట్రా బాబు ఇంత భరోసా, ఇంత నాకు ఎలాగో తెలుసా? పుటములో వేయబడిన ఇనప ముక్కలాంటి ఉండండి, పుటములో వేయబడిన బంగారం లాంటి ఉండండి. ఇనుమును ఎటు తిప్పితే అటు తిరుగుద్ది, బంగారాన్ని ఎంత కొడితే అంత మెరుస్తుంది. అనేక దెబ్బలు తిని వాక్యములో మెరిసేటటువంటి విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి లోకానికి అది అర్థం కాదు. కాబట్టి ఎన్నో డక్కా ముక్కలు తిని ఈ రోజు నేను నిలబడ్డాను. లోకం దృష్టిలో ఒక వెర్రివానిగా కనపడవచ్చు, కానీ దేవుని చిత్తముని చేయడానికి ఆ వెర్రితనమే నా శక్తి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ మోసెస్ ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడు? రాజకుమారుడిలా ఉన్నాడు. తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, తన ప్రజల్లో దేవుడు ఉన్నాడని నమ్మాడు, లేకపోతే తల్లి ద్వారా బోధించబడ్డాడు. బోధించబడిన ఆ దేవుని శక్తిని అతడు ఎరగకపోయినా ఆయన నమ్మాడు. తన ప్రజల యొద్దకు వచ్చాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. తన ప్రజలలోకి వెళ్ళాడు. వారు అతన్ని తిరస్కరించినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆ మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయి 80 సంవత్సరాలు వృద్ధుడైపోయాడు. అతడు ఇంకేమి చేయలేని పరిస్థితిలోకి వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నీలో ఉంటాను, యూ కెన్ గో నౌ. నువ్వు పడిపోయావా? దేవుని పిలుచుకోండి. నువ్వు కృంగిపోయావా? దేవుని పిలుచుకోండి. నువ్వు లాస్ అయిపోయావా? దేవుని పిలుచుకోండి. నువ్వు వ్యాధిగ్రస్తుడు అయ్యావా? దేవుని పిలుచుకోండి. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని పిలుచుకోండి. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని పిలుచుకోండి. నీ ఆలోచన ఏది సెట్ కావట్లేదో దేవుని పిలుచుకోండి. నీకు అనుకున్నది ఏది జరగట్లేదో దేవుని పిలుచుకోండి. అప్పుడు దేవుని చిత్త ప్రకారం చేయండి. అప్పుడు అన్ని సమకూర్చబడతాయి. ఆమేన్. మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి మనలోనికి పిలుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంటాడు మోషేతో, ఏ మోషే, డోంట్ వరీ, నీలో ఉన్న బలహీనతను చూసుకోవద్దు. ఎస్, నువ్వు బలహీనుడివే, మనుషులందరూ బలహీనలే, నీ బలహీనతను చూసుకోవద్దు. నీలో ఉన్న నా మాట తీసుకో, యు కెన్ గో. ఆ రోజు ఈగలు లేవు. ఈగలను బహుశా ఫరో నిర్మూలన చేసాడు అనుకుంటా, ప్రవక్త అంటాడు. ఈ లేవు, ఈగలు వచ్చే కాలం కూడా కాదు. అయితే వారికి ఏది అసహ్యమో ఆ పనులు చేయించాడండి దేవుడు కూడా. సాతాను మనల్ని ఎలా చేస్తాడు తెలుసా? మనకి ఇష్టం లేని చోటకి తీసుకెళ్ళి తన చెత్త అంతా మన మీద రుద్దుతాడు వాడు. దేవుడు కూడా ఎలాంటి వాడో తెలుసా? వాడిని ఎంత హింస పెట్టాలో దేవుడు కూడా అంతే హింస పెట్టగలడు.
ఐగుప్తుని కలవరపరిచాడు దేవుడు. మనం లోకాన్ని తలకిందులు చేయాలి, కానీ మనం తలకిందులు అయిపోకూడదు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా చెప్పండి? దేవుడిని కలిగి కూడా మనం తలకిందులు అయ్యాం. ఏంటమ్మా సమీర్ ఏమైంది? వాడైతే వాడికున్న దిగులు వాళ్ళ తల్లి నుంచి, వాళ్ళ అమ్మమ్మ నుంచి, వాళ్ళ జేజమ్మ నుంచి, వాళ్ళ అబ్బ నుంచి ఏమొచ్చింది? దిగులు అనే ఆస్తిని. ఏ ఆస్తి పొందుకున్నాడు? దిగులు. నాకు జీతం పెరుగుద్దా లేదో దిగులు, ఒక 10 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటానే లేదో దిగులు, ముసలాన్ని అయిపోతానేమని దిగులు. నా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. నేను నీతో ఉంటాను, వెళ్ళు. నేను చెప్పినది చెప్పినట్టుగా నువ్వు పలుకు. నువ్వు పలికితే నేను చేస్తానన్నా. మోషే ఒక డొక్కు కర్రను తీసుకున్నాడు, దారిలో దొరికిన కర్రని. పాములు కొట్టుకోవటానికి, జంతువులు వస్తే వాటిని బెదిరించడానికి ఏదో ఒక కర్ర దొరికింది అతనికి. ఆ కర్రలో నేల మీద ఎత్తి సర్పం వస్తుందని ఎప్పుడైనా కలగన్నాడా? లేదు లేదు, పట్టుకో అన్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక ఎండిపోయిన కర్రను దేవుడు వాడుకున్నట్లయితే నిన్ను వాడుకోడా? ఫిలోమోను ఏం ఫోటో పెట్టాలయ్యా అన్నాడు. ఎండిపోయిన యాపిల్ వృక్షము మరలా పళ్ళు ఫలించేటటువంటిది. ఇది చూసారు ఈరోజు స్టేటస్. స్థితి మొత్తం మార్చగలవు. ఆ ఎండిపోయిన ఆ యాపిల్ చెట్టులో నుండి యాపిల్ కాసిని వర్షం పడగానే దాని ఆశలన్నీ అంతరించిపోయినా మళ్ళా చక్కని ఫ్రూట్స్ మళ్ళా బయటకు వచ్చాయి. నా మాట విన్నారా? అదే పెట్టమన్నాను. మీలో ఉన్నవాడు, ఆయన మీలో ఉంటే ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింప చేయగల దేవుడు. మీరు నమ్మట్లేదు కాబట్టి ఆమె ఏం చెప్పలేరు. నేను నమ్మాను గట్టిగా అరుస్తున్నాను. నేను నమ్మాను కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, ఈగలను పుట్టించాడు ఆయన. పడుకో అని కానీ ఈగలు జయ్యని వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వస్తాయో ఆయనకి తెలుసు, ఏ ప్రాంతం నుండి వస్తాయో తెలుసు. ఆ ఈగలన్నిటికీ ఆయన ఆజ్ఞ చెప్పగానే అవన్నీ కూడా ఎస్ లార్డ్ అని వచ్చేసినాయి అండి. ఐగుప్తుని కమ్మేశాయి. మళ్ళా మోషే తరిమేదాకా ఆ ఇంట్లో ఫరో తిరుగుతున్నాడు అనుకో, ఇంటి చుట్టూ కూడా ఈగలే ఉన్నాయి. ఎన్ని తరుముతారు? 1 అని తరుముతాడా, 2 అని తరుముతాడా? దేవునితో అల్లాటప్ప కాదు వ్యవహారం. దేవునితో మనం ఆటలాడేమనుకో, ఆయన మొదలెట్టాడు అనుకో ఆట బ్రహ్మాండంగా ఉంటుంది ఆట. మీకు అర్థం కాలేదా? అందుకే దేవుని చేతిలో పడుట బహు భయంకరం. మీకు అర్థం కాల? ఫరో దేవుని ప్రజలతో ఆడుకుంటే దేవుడు ఫరోతో ఆడుకున్నాడు. ఆమె చెప్తారా? డోంట్ ప్లే విత్ గాడ్. దేవుడితో మనం పరాచికలు ఆడకూడదు. దేవుని ద్వారా మనం అద్భుతాలు చేయాల. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయండి. ఫరోతో అన్నాడు, నీ పంటలు గింటలు మొత్తం, ఇల్లు బట్టలు బెడ్రూమ్ అన్ని రూముల్లో కప్పలు వస్తాయన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయో? గుంపులు లక్షలాది కప్పలు ఎక్కడికి వచ్చినాయి? గదులన్నీ నిండిపోయినాయండి. పడక గదిలో ఉండిపోయాయి. నీళ్ళు తాగితే నీళ్ళు ఇలా తాగుతాడు. దాంట్లో ఉండి కప్ప వెక్ అంటుంది. దేంట్లో ఉన్నాయి? తాగే కప్పులో ఉన్నాయి. ఒక కప్పు కాఫీ అంటే కాఫీలో కూడా కప్పలు ఉన్నాయి. కప్పల కాఫీ. ఏ కాఫీ? చికెన్ ఒక ముక్క అంటే ఒక ముక్క కప్ప ముక్క వస్తుంది. చైనా వాళ్ళు ఏంటి తినడానికి. కాబట్టి మీరు ఈ రీతిగా మొత్తం నిండిపోయినాయి. వడగండ్లు ఇవన్నీ కూడా ఆ తెగుళ్లతో దేవుడు వారిని మోస్తాడండి. విన్నారా? చూడండి, దేవుని ప్రజలను 440 సంవత్సరాలు యాతన పెట్టిన ఫరోకి కొద్ది కాలంలోనే ఆ యాతనను దేవుడు ఏం తిప్పికొట్టాడు? రుచిని చూపించాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి సముద్రమును చూసి మోషే కృంగిపోయాడు. వై క్రై యు స్పీక్? నువ్వెందుకు ఏడుస్తున్నావు? మాట్లాడు, నీ నోటిలో నా మాట ఉన్నది. వెనక ఫరో వస్తున్నాడు.
ముందు చూస్తే ఎర్ర సముద్రం, నట్ట నడిమిలో ప్రజలు వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు తెలుసా? బతకడం సంగతి దేవుడేరుగా, సమాధులు లేవని ఏడుస్తున్నారండి. ఈరోజు సంఘ శాఖలను విడిచి సత్య మార్గంలోకి రమ్మంటే, అయ్యా అక్కడ ఉంటే మాకు సమాధులు ఇస్తారు, సమాధి పెట్లు ఇస్తారు, సమాధులు తోటలు ఇస్తారు, సెంటు బాటిల్ ఇస్తారు. ఆమె నా మాట విన్నారా? కాబట్టి దేనికోసం కక్కుర్తిపడుతున్నారు? మరణమును నిరర్ధకం చేసే దేవుని శక్తిని ఎరగకుండా మరణకరమైన వాటిని కోరుకుంటున్నారు ఈ ప్రజలు. అంటే అల్పమైన వాటి కొరకు ఏడుస్తున్నారండి. ప్రతాప్ విన్నావా? నేను ఒక మాట అంటాను, చూడండి. మీరు చిన్నప్పుడు డబ్బులు లేక కష్టపడవచ్చు, ధనం కోసం చాలా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ప్రతి రూపాయి చాలా విలువగా మీకు ఉండొచ్చు, విన్నారా? లేకపోతే ఆ రూపాయి కోసం చాలా పిసినారితనంగా కూడా మీరు ఉండొచ్చు. కానీ మనలో ఉన్న దేవుడు డబ్బు దేవుడి కంటే గొప్పడు. ఈ దేవుని కలిగిన వ్యక్తి పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఆ డబ్బుని పెంట అన్నాడు. అంటే ఈరోజు పెద్ద సేవకులు అనేటటువంటి ఒక గౌరవం ఎలా అవుతుందో తెలుసా? వాళ్ళు వచ్చే కారుల్లో, వాళ్ళు ఉండే బిల్డింగ్ల్లో, వాళ్ళు కలిగిన స్టేటస్లో, వారు వేసే సూట్లో, వాళ్ళు వేసే బ్రాండెడ్ షర్ట్లో. నా మాట విన్నారా? మొన్న హైదరాబాద్ వెళ్తే చాలా ఖరీదైన షర్ట్ ఇచ్చారండి. ఆ షర్ట్, ప్రభా అది నాకు సూట్ అయితే ఓకే, సూట్ కాకపోతే నథింగ్ అని చూస్తే నాకు సూట్ అవ్వాల. కరెక్ట్గా యవనస్తులు కాబట్టి బాబీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎందుకు నాకు భయం వేసిందంటే, మిగుల వెలగల వస్త్రాలు నేను వేయకూడదు, అది నా నియమం. నా మాట విన్నారా? బైబిల్లో ఉంది కదా. ఆడవాళ్ళకైనా అది? ఆడవాళ్ళకైనా? మిగుల వెలగల వస్త్రాలు అనే మాట ఆడవాళ్ళకైనా? మేము కూడా అంటే ఎంత మాత్రమో అంత చాలు. మరీ రేపు ఇవాళ వేసుకొని రేపు చినిగిపోయే వేసుకోకూడదు. నా మాట విన్నారా? ఇవాళ వేసుకొని రేపు చినిగిపోయేవి వేసుకోకూడదు. అలాగని మరీ ఖరీదైనవి వేసుకోకూడదు. తగు మాత్రము అని అంటే అది ఎంత విలువ అంత చాలు. అంటే తగు మాత్రం ఎంత? మీడియం. ఎంత? నాయనకి పండక్కి ఎంత తగలేస్తాడు? అప్పుడు ఇప్పుడు కాదు, ఒకసారి తట్టు వాడ మునిగిపోతుంది, లేగు తుఫాన్ వచ్చేది. అప్పుడు పండగ ఖర్చు ఎంత నీకు? డిసెంబర్ అప్పుడు మారినప్పుడు, అంటే వర్తమానం తెలియనప్పుడు. ఆ రోజుల్లో 20,000 అంటే ఇప్పుడు 40,000. అంటే పండగ ఖర్చు 40,000 అంటే చెప్పండి అమ్ములు, నీ డ్రెస్ ఎంత? ఒక 2,000 వేసుకో అప్పట్లో. కాబట్టి పిల్లరా, ఈరోజు అదే లేదు, మీరు అనుకున్నదే లేదు, మీరు చేసేదే లేదు. నేను అనుకుంటాను, నాకు బట్టలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో నాకే తెలియదు. నాకు తెలియకుండా వచ్చేస్తా ఉంటాయి, నాకు తెలియకుండానే పోతా ఉంటాయి. కొన్ని చోట్ల మర్చిపోతానండి, విన్నారా? కొన్ని చోట్ల ఉతకమని మన వాళ్ళకి ఎక్కడన్నా ఇచ్చాను అనుకో, ఉతికి హొస్పేటలో అయితే ఉతికి ఆరేస్తే చాలా కాలానికి నాకు తెలియబడిన రహస్యం ఏంటంటే, అక్కడ డ్రింకర్స్ ఉంటారంట. అంటే ప్రతాప్ అప్పుడు పాత ఇళ్ళ కాడ ఉన్నప్పుడు నా బట్టలు 2-3 సార్లు కనపడలేదండి. మంచి మంచి బట్టలు మందు కోసం అవి తీసి అమ్మేసుకుంటారంట అక్కడ. ఓరు కాదు, బోలని పోయినాయి అక్కడ. అయ్యగారు నేను కొత్తవి తీసిస్తాననేవాడు. కొత్త ఎందుకు స్వామి, నాకు అనేవాడు. నేను తర్వాత ఆలస్యంగా చెప్పాడు, అయ్యా ఎవరో తాగుబోతుల్లో మీ బట్టలని రిప్కా ఏం చేసిందంటే దూరంగా మంచిగా ఎండేసింది, లక్కీగా దూరంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లారా, వీటి కోసం మనం ఏడవలసిన పని లేదు. నేను నవ్వాను గట్టిగా. నవ్వితే నేను ఫీల్ అవుతాను అనుకో. ఒక దైవ సేవకుడు వచ్చాడంట, ఎక్కడికి? లింగంగుంట్ల. నెహెమ్యా ఒక షర్ట్ మీద మరక అంటితే వాళ్ళ ఇంటికాడ ఉతకడానికి తీసుకెళ్లి సబ్బుతో బాగా రుద్దాడంట. రుద్దిన తర్వాత తెచ్చాక మరక పోలేదంట. ఆ పాస్టర్ ఎమోషన్ అయిపోయి, అన్నం మీద పోసారు మీరు మీద పోయి బట్టి ఏం పడింది? మరక పడింది. ఈ షర్ట్ విలువ ఎంతో తెలుసా నీకు? కొన్ని వేల రూపాయలు అన్నాడంట. ఏం సేవకులో ఏంటోనండి, వాళ్ళని నేనేం దూషించను, కానీ నేను అనుకుంటాను ఒక మంచి వైట్ షర్ట్ అండి, చాలా విలువైన షర్ట్.
అయితే ఆ షర్ట్ మీద ఎవరు సరదాగా ఒక ఇంకు మరక పెట్టి తెచ్చారండి. ఇంత ఇంకు మరక, షర్ట్ కనబడట్లేదు కానీ నేను వేసుకుంటే ఆ మరకే కనబడుతుంది. విన్నారా? వదిలేసాను. వదిలేస్తే రమేష్ అన్నాడు, అయ్యగారు ఇంత విలువైన షర్ట్ వదిలేస్తారా? వదలొద్దు నాకి అని అన్నాడు. అద్భుతం ఏంటంటే రమేష్ చేతిలోకి వెళ్ళగానే మచ్చపోయిందండి దానికి. విన్నారా? దానికి ఏం చేశాడో నాకు తెలియదు. ఏం చేసి ఉంటాడు వీడు, ఆలోచిస్తున్నాడు ఏం చేశాడు మా నాన్న, ఏమన్నా రీసెర్చ్ చేసాడు, ఆ ఫార్ములా చెప్తాడేమో, నేను మచ్చలు పోగొట్టే షాప్ పెడదాం అనుకుంటున్నాడు వీడు. నా మాట విన్నారా? కాబట్టి అతనికి సెట్ అయింది అది. మొన్న ఒక బ్రాండెడ్ ప్యాంట్ అండి, నేను వద్దు బాబు అంటే తీస్తా ఉంటారు, మన మ్యాక్స్ లో తీశారు హైదరాబాద్ లో. అది బ్రాండెడ్ ప్యాంట్. ఆ బ్రాండెడ్ ప్యాంట్ నాకు సెట్ అవ్వాలా. నాకు సెట్ అవ్వకపోతే వీళ్ళ నాన్న తీసుకెళ్ళి ఆ ప్యాంట్ ఇలా పట్టుకుంటే కూడా చాలా కాస్ట్లీ క్లాత్ అనమాట. అయితే ఇచ్చి వేయటంలో నాకు ఉన్నంత సంతోషం మరి దేనిలో ఉండదండి. ఎంత విలువైనదైనా సరే ఇచ్చేస్తా. మచ్చ కోసం ఏడిసే మచ్చగలవాడిని కాదు నేను. ఆమె మచ్చలేని చంద్రుడు, మచ్చలేని సూర్యుని యొక్క పిల్లవాడిని నేను. ఆమె ఆయనలో ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు, కలంకం లేదు. ఈ భూలోకపరమైన వాటి కోసం కాదు మనకు. హల్లెలూయా. కాబట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద అని నేను ఎందుకన్నా, సమాధుల కోసం ఏడ్చారు, చిన్న చిన్న వాటి కోసం ఏడ్చారు, చొక్కా గుడ్డ కోసం ఏడ్చారు, బళ్ళు కోసం ఏడ్చారు, చిన్న చిన్న వస్తువులు పోతే ఏడ్చారు, చిన్న చిన్నవి పోతే ఏడ్చారు. ఏడవకండి. మీకేమన్నా కావాలో అడగండి దేవుడిని. మీకేం కావాలో అడగంటున్నాడు ఆయన. ఆమేన్. మీకేం కావాలి? చదువు కావాలో అడగంటున్నాడు ఆయన. జ్ఞానం కావాలో అడుగంటున్నాడు ఆయన. నీకు ఇల్లు కావాలో అడుగంటున్నాడు ఆయన. నీకు ఏది కావాలని అడుగు. అంతకంటే ముఖ్యంగా రక్షణ ముఖ్యమై ఉన్నది. స్తోత్రం. కాబట్టి అంటున్నాడు, వాళ్ళు ఏడుస్తున్నారు, మోషే ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, మోషే ఏడుస్తున్నారు. ఇప్పుడు మన తిలక్ అబ్రహాం గారు మళ్ళా మీటింగ్ గురించి తల్లుపాడులో ఆపేశానండి నేనే. నాకు తెలుసు ఆయన మళ్ళా వస్తారని. నేను మీటింగ్ ఆపేసి నాకు తెలుసు ఆయన వస్తారని. నా సిక్స్త్ సెన్స్, 6వ ఇంద్రియం చెప్తున్నా ఆయన వస్తాడని. బాబీతో కూడా చెప్పా ఆయన వస్తాడని. అయితే కైకూరులో పెట్టుకుంటానంటే కాదు, ఆయన మన ఏరియా, ఈ ఏరియా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జరుగుద్దని తర్లుపాడులో చెప్పడానికి, తర్లుపాడు గుండ్లకమ్మ చెరువు ఉద్యమని భయం వేసిందండి నాకు. ఏ చెరువు? కానీ ఈరోజు నిండింది చెరువు. ఖమ్మం చెరువు నిండింది, కనిగిరి చెరువు నిండింది. ఎప్పుడైనా ఊహించారా ఆ చెరువులు నిండుతాయని? మోంతా తుఫాన్ వచ్చి నా సినిమా వద్దంటే చెరువులు కలకలలాడుతున్నాయి. 3 సంవత్సరాలు ఖమ్మం ఏరియాకి పంటలు, చెరుకులు. ప్రైజ్ ద లార్డ్. అపాయము కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రకాశం జిల్లాలో మీటింగు ఆగలేదు, వర్షాలు పడ్డాయి, చెరువులు నిండాయి, పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అందుకని ఇప్పుడు చెప్పారా, అపాయాన్ని దేవుడు పంపినా మనకి దాన్ని ఎలా మారుతాడు? ఆయన మేలుకరంగా మారుస్తాడు. కాబట్టి దేవుని కోసం తర్లుపాడు నిలబడిందంటే మీటింగ్ కోసం, దేవుడు ఈటింగ్ కి తక్కువ చెయ్యడు. శ్రేష్టమైన పదార్థములతో నేను నిన్ను పోషిస్తానన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన పదార్థం ఏంటి? దేవుని వాక్యం. అయితే వారు దేనికోసం భయపడ్డారు? ఆ సమాధులు లేవని ఈ దైవ సేవకులు జాన్ కోలా గారు ఈ వర్తమానం చెప్పి మన బ్రదరన్ నుండి, బాప్టిస్ట్ నుండి, ఫెలోషిప్ నుండి, సిఎస్ఐ నుండి, వేలాంకిని నుండి, అన్నిటిని నుండి విడిపించి మనల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ సాగు కొడతాడేమో తర్లుపాడులో. నో సార్, మృతులే లేస్తారు ఈ వర్తమానానికి. పాతాళ లోక ద్వారములు ఈ ప్రత్యక్షత ఎదుట నిలవనేరము. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పక్షముగా ఉన్నాడు, వర్తమానం పక్షంగా ఉన్నాడు, ఈ గడియ ఏలియా పక్షంగా ఉన్నాడు. నేను నమ్మిన ఈ వాక్యము మిగతా వాటికంటే కూడా శక్తి గలది. నేను దేని ఎంత పెద్దదైనా అడగటానికి భయపడను. మా వాళ్ళు అంటారు చాలా పెద్ద గుండె అనేది. మంది ఇది మనం చేయాలంట. మొన్న జరిగిన ఫంక్షన్ అసలే చెట్టు కింద కూర్చొని మూలుగుతా ఉంటే ఏమేసింది మళ్ళా? దాన్ని నేను వాక్యంగా మార్చేసా. దాన్ని ఆ బాధాకరమైన దాన్ని,
ఆనందకరమైన దానిగా మార్చేశాను. ఇప్పుడు నేను మూలగట్ల, దానం గారు మూలుగుతున్నాడు. చలిచారు వచ్చి దానం గారు ఏం చేస్తున్నాడు? ఎందుకని? ఆయన భయపడ్డాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరం కాలేదు చెప్పండి మీరు? నేను అంటానే ఉన్నా 2026 కూడా కాదు అన్నా. నేను అన్నాను, మొన్నే అన్నాను దానం గారితో, నేను కాదు నాలో ఉన్నవాడిని తీసుకొస్తా. చెప్పదండి సేపు, నాలో ఉన్నవాడిని తీసుకొస్తా, మళ్ళా మార్చి కల్లా రెడీ చేసి పెడతాను. ఎలాగో అని అడిగితే శక్తి చేత కాదు, డబ్బు చేత కాదు, బలం చేత కాదు, దేని చేత కాదు, విశ్వాసం అనే వరము ద్వారా, 6వ ఇంద్రియము ద్వారా. అది మనుషులకు అసాధ్యం, కంటికి కనబడదు, చెవులకు వేయబడదు, హృదయానికి గోచరం కాదు, బట్ అది జరుగుద్దంటే జరుగుద్ది. అవే నా మాట విన్నారా? కాబట్టి ఎవరికి కూడా అడగకుండా రాకూడదండి డబ్బులు. ఎలా రాకూడదు? అడగకుండా రాకూడదు. అడగకుండా డబ్బులు వచ్చినాయి అనుకో, వాడు ఏం చేసుకుంటాడో, ఏం చేసుకోవాలో వానికి తెలియదు. విన్నారా? వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఈ కాలంలో పిల్లలకి కప్పల ఆత్మలు కానీ పట్టినాయి అని డౌట్ అన్నాడు. మా పిల్లలు వాళ్ళు కూడా అలాగే అరుస్తున్నారు, జెన్య అలాగే అరుస్తుంది. నేను రైల్లో ఓడి నరాలు కట్టేందుకు అరుస్తున్నాడు. అసలు ఈ అరుపులని సెల్ ఫోన్ అనే నరకంలో నుండి చూసి 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 ఆడంత దొల్లుతున్నాడు. వాళ్ళ నాన్న టపటపా దిగొచ్చి తక్కువని ఆయుధం లాగినట్టుగా అలా ఇసిరేసేలో కాడు అలా. విన్నారా? ఓకే ప్రియదర్శిని సైలెంట్. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, కాన్వెంట్ లో పడాను ఆయన. అప్పుడు అంగన్వాడి అనుకో, మమ్మీ అని ఇలా మమ్మీ బాయ్ అంటది, మళ్ళా క్షణంలో వచ్చేసి బాయ్ మమ్మీ అంటది. అంటే ఏంటి? కుడి చేతి వైపులోంచి వెళ్తుంది, ఎడం చేతి వైపులోంచి వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అంగన్వాడి ఇవన్నీ ఏం చేస్తారు? పోతానంటే పొమ్మంటారు, ఉండమంటే ఉండమంటారు. గవర్నమెంట్ చేతి మిత్తది. అదే ప్రైవేట్ స్కూల్లో నువ్వు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు కాదు ఒక్కసారి చేస్తాడు, అది పెంచలేక. మీకు అర్థం కాలేదా? బయటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని వెళ్లకుండా టీచర్లను పడేస్తారు. వాళ్ళు నెత్తి పగలు కొట్టుకుంటారు వాళ్ళదే, కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కంట్రోల్లో చేస్తారు. విన్నారా? ఇప్పుడు ప్రియదర్శిని 1000 రూపాయలు పోతే పోయిన అల్లరి నుండి ఆపొచ్చు. గాలి తుఫాన్ తగ్గించడానికి 1000 ఇచ్చినా పర్వాలా. విన్నారా? లేకపోతే మీ ఇల్లు మొత్తం తుఫానే, గోడలు పడిపోతాయి. ఆమె మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు తుఫాన్ అండి. అలా జోక్ కాదు, సీరియస్. తుఫానుకు పుట్టిందంటే అమ్మాయి. నేను ఒకరోజు అక్కడ ప్రార్థన అయిపోయాక, అయ్యగారు మా తుఫాన్ కోసం ప్రార్థన చేయండి. తుఫాన్ ఎక్కడ ఉందని నేను చెప్తున్నాను. రైలు వచ్చింది లోపల నుంచి బయటికి. ఆ అమ్మాయి గుర్తుందా? అమ్మాయి పేరు తుఫాను. ఆ తుఫాన్ కోసం ప్రార్థన చేసి ఆ తుఫానికి తలనొప్పి అంట, తుఫానికే తలనొప్పి అంట, తుఫానికి అనారోగ్యం అంట. యేసు నామములో తుఫాన్లో ఉన్న తుఫాన్ ఆపేయమన్నా తగ్గిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు మోషే ద్వారా చేసిన వాడు దేవుడే. నా మాట అర్థమవుతున్నా మీకు? అయితే మోషే ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, మోషే నీలో ఉన్నవాడిని నువ్వు తక్కువ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళు, ఈ ఎర్ర సముద్రంలో కూడా మార్గం ఉన్నది, నువ్వు చూసిన ఆ శత్రువులను మరలా నీవు ఇంకా చూడవు. ప్రజలతో చెప్పు, సముద్రంతో కూడా చెప్పు, ప్రకృతితో కూడా నువ్వు మాట్లాడు, పాములతో మాట్లాడు, సింహాలతో మాట్లాడు, శత్రువులతో మాట్లాడు, పొడి చేతితో మాట్లాడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడు, గాలితో మాట్లాడు, పక్షులతో మాట్లాడు, సమస్తముతో మాట్లాడు. వాటన్నిటి మీద అధికారి దేవుడు. ఆయన సృష్టి అది. సృష్టి లోబడలేదా? ఆ చెట్టు లోబడలేదా? కొట్టవసరంలో తిట్టవసరంలో ఎండిపో అంటే వేర్లతో సహా ఎండిపోయింది. హల్లెలూయా, స్తోత్రం. నా మాట అర్థం కాలేదా? నా మాట అర్థం కాలేదా? మాట్లాడొచ్చు, అన్నిటితో తప్పకుండా మాట్లాడొచ్చు. తుఫాన్తో మాట్లాడొచ్చా? నువ్వు నిమ్మలముగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడాడో మాట్లాడలేదా చెప్పండి? సైలెన్స్ అన్నాడు. సైలెంట్ అయితే ఎర్ర సముద్రంతో దారి అన్నాడు, అంతే, దారి ఇచ్చేసింది. ఎవరితో వరదలతో ఆగిపోవాలంటే ఆగిపోయినాయండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే సాయంకాలం మిగతా భాగాన్ని మనం చూద్దాం. ప్రియులు ఇంకా గమనిస్తే ఇక్కడ ఏలియాలో ఉన్న దేవుడు అక్కడున్న ఆహాబు, అక్కడున్న సమస్తము కంటే గొప్పవాడు.
మీకు సంగతి తెలుసా? ఏలియా అన్నాడు, ఏయ్ రాజా, నాలో ఉన్నవాడు ఎవరో తెలుసా అని అనలా. నేను ఎవరిని తీసుకొచ్చాను తెలుసా అనలా. నా మాట డైరెక్ట్ గా ఎలోహిం ఏలియాలో ఉండి మాట్లాడాడండి. నా మాట ప్రకారముగాక వర్షమైనా మంచైనా 3.5 సంవత్సరాల వరకు కురవదే కురవదు అన్నాడంటే. ఆ రోజుతో బంద్, తాళం వేసినట్టే. ఏం చేశాడమ్మా? అప్పుడు ఆహాబును వాళ్ళ ఆవిడ అన్నదంట, రే రండిరా, బయలు ప్రవక్తలారా రండి, జాతకాలు చెప్పేవాళ్ళు రండి, శకునాలు చూసేవాళ్ళు రండి, శకుని గాండ్రులారా రండి, కమాన్ 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 అంటే అందరూ వచ్చారు. అమ్మ తల్లి చెప్పు అన్నారు, సంఘశాఖ చెప్పు అన్నారు, సంఘశాఖ అధికారులారా చెప్పు అన్నాడు. ఏలియా అన్నాడు వర్షం కురవదు అన్నాడు. అప్పుడు మీరు చూసి చెప్పండి అంటే, ఎందుకమ్మా తొలకరు వాళ్ళు కురుతాయి అన్నారు. ఏమన్నారు? ఏప్రిల్ నెలలోనే పడుతుంది వర్షం అన్నారు. ఏప్రిల్లో పల్లా, మే నెలలో పల్లా. అయ్యా ఋతుపవనాలు ప్రారంభమయ్యాయి, కేరళలో నుంచి ఆంధ్రాకి వస్తున్నాయి అన్నారు. ఋతుపవనాలు లేదు, పాడు లేదు. పవర్ స్టార్ వచ్చాడు కానీ ఋతుపవనాలు రాలా. నా మాట అర్థం కాలేదా? ఏమి రాలా, ఏ పవర్ రాలా. నా మాట వినాలి, అర్థమవుతుందా మీకు? ఏమి రాలా. అప్పుడు అన్నారు, కొన్ని శకునగాండ్రు వచ్చారు, శనిగాళ్ళు. ఆ శనిగాళ్ళ వల్ల ఈ సంవత్సరం కురవలేదు అయ్యగారు. ఆహాబ్ అయ్యగారు, బాబు ఆహాబ్ గారు, కుదరలేదు అయ్యగారు. ఎవడు శకునగాడు వచ్చాడు మన మధ్యకి. ఎవరా శకునగాడు? ఏలియా అన్నాడు మళ్ళా. ప్రజలతో చెప్తున్నారు, ఏలియా మన మధ్యకి రాబట్టి, ఏలియా మాట మీరు వినబట్టి మనకేం కురవరా? వర్షం కురవలేదు ఏలియా వల్ల అన్నబట్టే ఏలియా కురిపించాడు. ఆపడం మాత్రమే కాదు, కురిపించడం కూడా దేవుని పిల్లలకి తెలుసు. ఆమేన్. కాబట్టి వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది, పంటలు ఆగిపోయాయి. కానీ సారెపతు విధవరాలని కరువులో కూడా పోషించే శక్తి మళ్ళా ఏలియా దగ్గర. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏలియా తాళం తీయాల, తాళాన్ని మూసాడు. ఇప్పుడు ఏలియా ఏం చేయాలి? మళ్ళా సంవత్సరం దాకా ఇంచుమించుగా 3 ఏళ్లుగా తరుపాడు తాళం మూసిన ఏలియా మళ్ళా జనవరి నెలలో తాళం తీస్తాడు. మీరు ఆమెను అనకపోయినా తీస్తాడు, ఆమెనన్నా తీస్తాడు. ఆమె ఎందుకంటే ముయ్యటం మాత్రమే కాదు, ఆయనకి తీయటం కూడా తెలుసు. హల్లెలూయా. అందుకే ఆహాబ్తో చెప్పాడు, ఆహాబా ప్రజలందరికీ చెప్పావు కదా, అదిగో ఏలియా తల కొట్టిస్తేనే గాని, ఏలియాని చంపితేనే గాని, ఎవరిని చంపాలంట? భక్తుల్ని, నీతిపరుల్ని చంపితేనే వర్షం కురుతుందని ప్రచారం చేశారండి. అయ్యారా, వింటున్నారా? అంటే ఇప్పుడు శత్రువు ఎవరు? ఏలియాని పట్టుకొని ఆహాబును ప్రజలును అక్కడ ఉన్నటువంటి యెజబెలు ఎలా ప్రచారం చేశారంటే, ఇదిగో పగవాడా. ఎవరంటే పగవాడు? ఈ ప్రజలను ఎందుకు శ్రమ పెడుతున్నావు? నువ్వు దేవుని వాక్యం మీద నుంచి తప్పించేసి సత్యమును బోధించకుండా, వర్తమానమును బోధించకుండా, వర్తమాన ప్రకారం జీవించకుండా, వర్తమానానుసారంగా ప్రవర్తించకుండా, ఒకవేళ మళ్ళా సంఘ శాఖల వైపు ప్రజల హృదయాలను తిప్పితే అక్కడ దేవుడు రంగం మీదకి వస్తాడు. ఆయన మూసేశాడు, మూసిన ద్వారాన్ని తెరిచే దేవుడు కూడా ఆయనే. ఆమె త్వరగా ఎల్లో, ప్రచండమైన వర్షం రాబోతుంది. వర్షం వచ్చింది. ఆకాశం నుండి అగ్ని మాత్రమే కాదు, వర్షమును కూడా దించగలిగాడు ఏలియా. ఏలియాలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారి కంటే శక్తిమంతుడు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెజబెల్ ఏమందో తెలుసా? ఆహా, నీ పని అలాగుందా? నేను రాజు భార్యని, నా దగ్గర సైనికులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద తలవార్లు ఉన్నాయి, అంటే కత్తులు ఉన్నాయి. వాళ్ళ ఒక్క దెబ్బకి నీ తల ఆ 450 మందితో సహా నీ తల ఎగిరి ఇక్కడ పడకపోతే ఛాలెంజ్ అన్నాడు. ఏలే కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కొన్నిసార్లు దాక్కుంటాడు. దేవుడు ఏలియాలో ధైర్యాన్ని ఇచ్చే వరకు దాగి ఉన్నాడు. దాగి ఉన్న తర్వాత, ఏలియా నువ్వు భయపడకు,
నీకు అసలు మరణమే లేదు. అయితే ఆ యెజెబెలు తలను చిత్తుగా త్రొక్కేసి ఆ ఆహాబు యెజెబెలు రక్తమును కుక్కలు నాకుతాయి. నాబోతు రక్తాన్ని ఏదైతే నాకినాయో వీరి తలలు, వీరి శవాలు, మొక్కలు కూడా దొరకకుండా నాశనం చేయబడతాయి, కొట్టివేయబడతాయి. అది దేవుని మాట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ ఏలియా యొక్క ఆహ్వానం ఎంత గొప్పగా ఉందో తెలుసా? హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే దేవునితో కూడా 365 సంవత్సరాలు నడిచిన తర్వాత అతడు నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్తే, దేవునితో కూడా వెళితే, ఏలియా నువ్వు నడవలేనంటున్నావు, అలసిపోయానంటే ఏమన్నా నీ కొరకు రథాలు పంపిస్తాను, నీకు ఘన స్వాగతం పరలోకానికి అన్నాడు. హనోకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఏలియా రథముల మీద ఘన ఆహ్వానంతో వెళ్ళాడు. ఎందుకంటే దేవుని పక్షాన నిలబడ్డాడు, వాక్యం పక్షాన నిలబడ్డాడు. అనేక మంది హింసిస్తున్న, శ్రమ పెడుతున్న వాక్యంతో నిలబడ్డాడు కనుక పరలోకం ఘన స్వాగతం పలికింది. రాజ మర్యాదతో దేవుని రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ఆమేన్, ఆమేన్. మీరు వాక్యం పక్షాన ఉంటే హనోకు నడుచుకుంటా వెళ్ళాడు. నడువు, ఇంకా నడువు అన్నాడు. ఏలియా నువ్వు నడవద్దు కానీ, నువ్వు అలసిపోయావు కానీ, నువ్వు చాలా యుద్ధాలు చేసావు కానీ రథముల మీద రా అన్నాడు దేవుడు. స్తుతి. వాక్యం కోసం నిలబడితే పరలోకం నీకు ఘన స్వాగతం ఇస్తుంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని నువ్వు నమ్మితే, ఈ లోకములో ఈ ప్రత్యక్షతను మించిన ప్రత్యక్షత, 7th ఏంజెల్ యొక్క మెసేజ్, ఎండ్ టైం మెసేజ్, ఈ గడియ వర్తమానమును మించిన ప్రత్యక్షత ఎక్కడా లేదు. వారు ఒంటిగానే ఉన్నారు. ఏలియా ఒక్కడంటే ఆ బయలుకు మోకాల్లోనని 7,000 మంది ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ వధువు ఇక్కడ ఉన్నట్లయితే ఆ వధువు ఎదుట ఏది కూడా ఇక్కడ నిలవలేదు. ఎన్ని సంఘ శాఖలు వచ్చినా, ఎంతమంది ప్రజలు వచ్చినా, లోకమంతా ఏకమై వచ్చినా, ఇదిగో ఈ ప్రత్యక్షత ఎదుట ఏది నిలవలేదు. మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాని కంటే కూడా ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నా ధైర్యం ఏదనగా అదేనండి, నా నమ్మకం ఏదనగా అదేనండి. ఒకవేళ ప్రార్థన చేసి నేను పెట్టానంటే 1, 6 100 106 దేవుడి యెహోవా ఈరే, సమస్తం ఆయన చూసుకుంటాడని రంగంలోకి దిగుతారు. దేవుని స్తోత్రం. ప్రియరా, మా అమ్మ మరణశయ మీద ఉండి ఒకరోజు చనిపోయింది. చాలా మంది చెప్తే వ్యర్థంగా అనుకుంటారు. తిరిగి బ్రతికించు ప్రభు అంటే తిరిగి బ్రతికింది. మా నాన్న చనిపోయాడు, తిరిగి బ్రతికించు ప్రభు అంటే బ్రతికారు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మృత తుల్యమైన ఎందరో దేహాలను తెచ్చారు. ఒకరికి విషపురుగు కడిచి చచ్చిపోయాడు. ప్రభు ఇతను బ్రతికించండి, బ్రతికాడు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. నా నమ్మకం ఏంటో తెలుసా? వాక్యంతో స్థిరంగా నిలబడితే, వాక్యం నుండి కుడికి గాని, వాక్యం నుండి ఎడమకి గాని నిలబడకుండా దాని మీద నిలబడినప్పుడు నా మాట దేవుని మాట అయినట్లయితే, ఆయన నాలో ఉన్నట్లయితే నేను పలుకగా ఆయన చేశాడు. ఎందుకంటే దేవునికి ఈరోజు ఒక దేహం కావాలి. ఈ 5 రకాల పరిచర్యల్లో ఎందుకోసమైతే దేవుడు నన్ను పిలిచాడో దాని ప్రకారం మనుషులకి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి వివరించాల్సిన పని లేదు, నేను ఎందుకు వెళ్తున్నానో చెప్పాల్సిన పని లేదు, నా A to Z రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. నన్ను పిలిచిన వానికి నాకు ఉన్న రిలేషన్షిప్ ఏంటో నేను ఎరుగుదును కనుక, అంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను దేనికి భయపడను. ఆయన ఏదైతే చెప్పాడో అది చేసినప్పుడు తిరిగి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, భయపడకండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. దయ్యపు శక్తి మరణం, దేవుని శక్తి జీవం, రూపాంతర శక్తి మార్పు. ఇదిగో మనలో ఉన్నవాని శక్తి మనల్ని ఆయన వలె మారుస్తుంది. అట్టి కృపా దీవెన చేరిన సంఘమునకు, ఆన్లైన్ లో అనగా కాన్ఫరెన్స్ లో వినుచున్న వారికి, రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో వారికి ఒక గొప్ప ధైర్యమును, భరోసా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇగో ప్రభా, మరలా తిరిగి నాయన జయించిన వానికి రొట్టె ద్రాక్ష రసాన్ని మీరు ఇచ్చారు ప్రభా. 6 రాజులను జయించిన అబ్రహామును ఎదుర్కొని రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చారు ప్రభా. సాయంకాలం మేము ఆ జయించిన వారి పక్షమున మేము నిలబడుచున్నాం.
జయించిన వారి మధ్య మేము ఉండబోతున్నాం నాయన ప్రభా. నీ శరీరంలోను నీ రక్తములోను నాయన మేము పాలువారం కావటానికి నాయన మరలా సాయంకాలం మేము కూడుకోబోతుండగా నీ కృప దయచే ప్రభా. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ నాయన నీ కృపలో దీవించండి. ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని చిన్న వధువుని దీవించండి. నువ్వు ఏ పిలుపుతో పిలిచావో మా పిలుపుని ఏర్పాటును నాయన ప్రభా మేము ఎరుగి ఉన్నాం గనుక ఈ గడియ వర్తమానం మేము పైకెత్తుచున్నాం. ఇక్కడ జయధ్వజముగా ఎత్తుచున్నాం ప్రభా. మీరు తప్పకుండా కార్యాలు జరిగించమని ప్రభా. మహిమ నీకేనైనా, ఘనత నీకేనైనా, ప్రభావం నీకే ప్రభా. మా సమస్త భారములు నీ మీద మోపుచు మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ఠ చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్.